ఈ 7వ అధ్యాయంలో 17వ వచనాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయంలో 17వ వచనం, దానియేలు 7:17. రైట్. ఈ వచనము ఈ అధ్యాయానికి ప్రాముఖ్యమైన వచనం. ఈ రెండు కూడా ఏమిటంటే, ఆ 4 జంతువులు లోకమందు ఏలబోవు 4 మహారాజులను సూచించుచున్నవి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యము నేలుదురు, వారి రాజ్యము యుగయుగాంతముల మట్టుకు ఉండును అని ఈ అధ్యాయంలో చెప్పారు. సో ఇక్కడ ఈ 7వ అధ్యాయం ప్రారంభంలో మనకు దానియేలుకు కలుగుతున్న దర్శనములు ఇక్కడ ప్రారంభమవుతాయి. ఇంతకుముందు మనం మొదటి రెండు నెబుకద్నెజర్ కలిగాయి. అలాగే మెనెమెనే టెకేల్ ఉఫార్సిన్ అనే దర్శనం బెల్షస్సరు రాజుకు కలిగింది. ఆ తర్వాత ఇప్పుడు దానియేలు బెల్షస్సరు ప్రభుత్వము తర్వాత పారసీక సామ్రాజ్యము బబులోను జయించింది. తద్వారా ఈ పారసీక సామ్రాజ్యంలో కూడా దానియేలు మహామంత్రిగా ఉన్నాడు. కానీ ఈయనకు దేవుడు ఇప్పుడు దర్శనములు ఇవ్వడము మొదలవుతుందన్నమాట. దానియేలుకు కలిగిన దర్శనములు ప్రాముఖ్యముగా 4 దర్శనములు. అందులో మొదటిది ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్న దర్శనం. రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలు కలిగిన దర్శనములు. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతి సంక్షేపముగా వివరించి వ్రాసెను. ఈ దర్శనం ఏమిటంటే, ఆయన పడుకున్నాడు. పడుకొని చూస్తుంటే ఆయనకు ఒక దర్శనం వచ్చింది. బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలుకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతి. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసరుట నాకు కనబడెను అన్నాడు. ఇందులో మొట్టమొదటిగా ఆయనకు కలలో కనబడుతున్న మొదటి సీన్ ఏమిటంటే, ఆకాశమందలి నలుదిక్కుల సముద్రం మీద నలువైపుల నుండి గాలి వీస్తూ ఉంది. రైట్. సముద్రం మీద నలువైపుల నుండి గాలి విసిరినప్పుడు సముద్రం మీద ఏమి సంభవించును? సుడిగుండము సంభవించునా? ఓకే, దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకో ప్రశ్న వేస్తాను. ఒక ప్లే గ్రౌండ్లో గాలి నలువైపుల విసిరినప్పుడు ఏమి సంభవించును? ఆ ప్లే గ్రౌండ్లో సుడిగాలి వచ్చును. సుడి అంటే గాలి సుడి పడిపోతుంది. వై బికాస్ ఫ్రమ్ 4 sides ఎయిర్ వాజ్ కమింగ్ విత్ ఫోర్స్. ఆ నలువైపుల నుండి వచ్చి అలా ఢీకొంటుంది. మరి ఇలా ఢీకొన్న గాలి ఎటువైపు వెళ్ళాలి? ఇది సుడి పడుతుంది. 4 వైపుల నుండి ఫోర్స్ వచ్చినప్పుడు సుడి పడుతుంది. ఈ సుడివడి ఎంత పవర్ ఉంటుందంటే, ఆ క్రింద ఉన్న చిన్న చిన్న కట్టె ముక్కలను కూడా అలాగున పైకి లేపేస్తుంది. అది ఇలా తిరుగుతూ అది పైకి లేపేస్తుంది. ఇది గ్రౌండ్ మీద జరిగిన నలువైపుల గాలి ఒత్తిడి. మరి ఇదే గాలి సముద్రం మీద నలువైపుల నుండి వచ్చి వీసింది అనుకోండి, అక్కడేమో సంభవించాలి? మరి అక్కడ దుమ్ము ధూళి కట్టె ముక్కలు చెక్క పేపర్లు అన్నీ ఉన్నాయా? ఇలా లేవడానికి నీళ్లున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం లేవాలి? సుడిగుండం వచ్చేసి ఏం లేవాలి? తుఫాను వస్తుంది. తుఫాను రావడానికి కారణమే నలువైపుల నుండి గాలి సముద్రం మీద
ఎక్కడో ఒక చోట ఢీకొన్నది. అలా ఢీకొని అక్కడ నీరు సుడివడి అలాగున పైకి లేస్తుంది. అమ్మో తుఫాన్ వస్తుందిరా బాబోయ్, అది ఎటు వస్తుందో ఏమో తెలియదు. ఆ ఊరి వైపు వెళ్తుందో ఈ ఊరి వైపు వెళ్తుందో తెలియదు. గాలి సుడిగా బలంగా ఎటువైపు నుండి వీస్తుందో అటువైపు నుండి బలహీనంగా ఉన్న వైపు ఈ తుఫాను సుడిగాలి వెళ్తూనే ఉంటాయి. సో ఇప్పుడు దానియేలు కలగంటుంటే మొదట సముద్రం మీద ఒక బలమైన నలువైపుల నుండి వచ్చిన గాలి సుడివడింది. సో దట్ ఒక పెద్ద తుఫాను లేస్తూ ఉన్నది. అంటే రాబోయే రోజుల్లో ఒక మహా గొప్ప తుఫాను రాబోతుంది అని దానియేలు చెబుతూ ఉన్నాడనమాట. సో ఆ తుఫానులో భాగంగా ఆయన కనుక్కున్నది ఏమిటంటే, ఈ తుఫాను రాగా ఈ తుఫానులో నుండి ఆయన ఒకటి కనుక్కుంటున్నాడు. 3వ వచనంలో అన్నాడు, అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకి వస్తూ ఉన్నాయి. ఆ జంతువులు ఒకదానికి ఒకటి భిన్నముగా ఉన్నాయి. 4వ వచనం, మొదటిది సింహమును పోలినది, దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకునే నేలపైన నిలువబడిను, మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడెను అన్నాడు. ఇక్కడ సముద్రంలో వచ్చిన తుఫాన్లో నుండి 4 క్రూర జంతువులు బయటకు వస్తున్నాయి కలలో. ఈ కలలో వస్తున్న క్రూర జంతువులు 4 ఒకదానికొకటి డిఫరెంట్ యానిమల్స్, ఇవి డిఫరెంట్ బీస్ట్స్. ఈ బీస్ట్స్ లో మొదటిది సింహములాగా ఉందట. మొదటిది సింహములాగా ఉండి అదేం చేస్తుంది, దానికి పక్షిరాజు రెక్కల వంటివి 2 రెక్కలు ఉన్నాయట. సింహమే కాని దానికి గ్రద్ద రెక్కలు 2 ఉన్నాయి. ఆ రెక్కలు తీసివేయబడ్డాయి కనుక అది పైన ఎగరటలేదు, ఇప్పుడు భూమి మీద నిలబడుతుంది. ఇప్పుడు ఈ సింహము అంతసేపు ఉన్న పక్షిరాజు రెక్కలను బట్టి అది పైకి ఎగురుతూ వెళ్ళింది, కానీ ఆ రెక్కలు తీసేశాడు దేవుడు. అది భూమి మీద పడి నేల మీద నడుస్తుంది. ఈ సింహమునకు మానవ మనస్సు వంటి మనస్సు ఇయ్యబడిందట. సో దీన్ని గురించి దానియేలు కల్లో చెబుతున్నాడు. ఆ సింహమునకు 2 పక్షిరాజు రెక్కలు ఇవ్వబడ్డాయి అని చెప్పాడనమాట. దేవుని బిడ్డలారా, ఇందులో మనకు కొంచెం హింట్ మీరు గనక పట్టేస్తే మీరు ఈ దర్శనం ఎవరి గురించో చెప్పగలరు. ఈ 4 క్రూర జంతువులు ఎవరన్నాడు 17వ వచనంలో? 4 క్రూర జంతువులు 17వ వచనంలో ఎవరన్నాడు? 4 భూగోళం మీద ప్రపంచమును సామ్రాజ్యమును స్థాపించబోయే 4 రాజ్యాలు. సో ఈయనేదో జంతువుల సంగతిగా చెప్పడానికి ప్రపంచం మీద రాబోతున్న 4 సామ్రాజ్యాలను దర్శనం రూపంలో దేవుడినకు చూపిస్తూ ఉన్నాడు. అందులో మొదటిది హింట్ ఇచ్చాను నేను. మొదటి దానికి ఇందులో ఉన్న లక్షణాలను బట్టి మీరు పసిగాడతారేమో చూద్దాం. మొదటిది, అది పక్షిరాజు రెక్కల వంటివి ఇవ్వబడ్డాయి. పక్షిరాజు రెక్కలు, పక్షిరాజుకు ఇతర పక్షులకు రెక్కలు ఉంటాయి, కానీ ఇతర పక్షులకున్న రెక్కలకు పక్షిరాజు రెక్కలకు డిఫరెన్స్ ఏమిటి? పెద్దగా ఉంటాయి, బలంగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. వెరీ గుడ్. పక్షిరాజు రెక్కలకున్న ప్రాముఖ్యత డేగకు కూడా ఉంటుందండి. ఓకే, అది కూడా ఒప్పుకుంటాను. ఇక్కడ మనకు అవసరమైన పాఠం ఏమిటంటే, అది ఎత్తైన స్థలములో ఎగరగలుగుతుంది. వేరే ఏ పక్షి దానంత ఎత్తుకు ఎగరలేదు. తుఫానును గ్రహించి అది పైకి వెళ్తుందట. యోబు రాశాడు, పక్షిరాజు తుఫానును గ్రహించి అది ఆ తుఫానుకు బలి కాకుండా తుఫాను కంటే పైకి వెళ్తుంది. ఈడ తుఫానుతో ఊర్లు లేచిపోతాయి, కానీ అదైతే ఇలా మెల్లిగా చూసుకుంటుంటుంది అంతే. తుఫాన్లో ఏ గద్దా కొట్టుకుపోదు. సో ఇది అత్యంత పైకి ఎగరగలిగిన పక్షి.
ఏమండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందురు, వారు పక్షిరాజు రెక్కలు వలె రెక్కలు పైకి చాచి ఎగురుదురు, రెక్కలు పైకి చాచి ఎగురుదురు. సో పక్షిరాజు గురించి ఒక ప్రసంగమే ఉంది, సైంటిఫిక్గా, థియాలజికల్గా. కానీ ఇప్పుడు మనం ఇక్కడ అవసరమైన అంశం ఏం చూస్తున్నామంటే, ఇది మహా గొప్ప ప్రభుత్వం, ప్రపంచ సామ్రాజ్యం ఇది. ఈ సామ్రాజ్యానికి 2 పక్షిరాజు రెక్కలంటే ఈ సామ్రాజ్యవేత్త భూమి మీద ఎగరడు, ఈయన ఆకాశం అంత ఎత్తుకు తనను తాను హెచ్చించుకొని ఎగురుతాడు. ఎవరబ్బా అంతగా హెచ్చించుకున్న రాజు? దట్స్ ఇట్, నెబుకద్నెజర్ రాజు. అలాగే లోహములలో నెబుకద్నెజర్ యొక్క సామ్రాజ్యాన్ని బంగారముతో పోల్చాడు. క్రూర జంతువులలో నెబుకద్నెజర్ సామ్రాజ్యాన్ని సింహముతో. సింహము యొక్క ప్రత్యేకత ఏమిటి? అడవికి రారాజు సింహమే. సో అలాగున ఈయన తన ఆధిక్యతను తను తాను పెంచుకొని ఎగురుతూ ఉన్నాడు. కాబట్టి అతని రెక్కలు ఊడదీయబడ్డాయట. ఎప్పుడు ఊడదీయబడ్డాయి? ఇప్పుడు కదా, నేను ఇలాగ అన్నాను కదా, యా నరం. ఓకే, దేవుడు లైకాంత్రోపి అనే వ్యాధితో మొత్తగానే అతని గర్వమంతా అణిగిపోయి నేల మీద పడ్డాడు కదూ. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడెను. మానవ మనస్సు లేకముందు నెబుకద్నెజర్కి ఏ మనస్సు ఇవ్వబడింది? పశువు లాంటి మనస్సుతో 7 సంవత్సరాలు బ్రతికాడు. కానీ చివరిలో ఏమని వ్రాయబడింది? నీవు పశువు లాంటి మనస్సుతో ఉంటావు, కానీ నీకు మానవ మనస్సు వస్తుంది అన్నాడు. ఇక్కడ కూడా మానవ మనస్సు అంటే మళ్ళీ పశువు లాంటి స్థితిలో నుండి మనిషిలాగా మారి ఆ దేవుడే నిజమైన దేవుడు. గర్వించు వారిని అణిచిపెట్టడానికి ఆ దేవుడు శక్తిమంతుడు అన్నాడు. సో ఈ మొదటి క్రూర జంతువు నెబుకద్నెజరు గురించి లేక బబులోను సామ్రాజ్యమును గురించి చెబుతూ ఉన్నాడు దానియేలు. ఇక రెండవదిగా 5వ వచనంలో 2వ జంతువు ఎలుగుబంటిని పోలినది. ఈ ఎలుగుబంటి యొక్క లక్షణములు చెప్తున్నాడు. అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొని ఉంది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించుమని దానితో చెప్పిరి. ఏమండి, దీని లక్షణాలు చెబుతున్నాడు. ఇది ఎలుగుబంటిని పోలినది. రెండవది, ఒక పార్శ్వము మీద పండుకొని ఉన్నది. తన నోట పళ్ళ మధ్యలో 3 ప్రక్కటెముకలు, ఏదో ఒక జంతువు యొక్క ప్రక్కటెముకను 3 ఎముకలు దీని నోట్లో ఉన్నాయట. తర్వాత కొందరు లెమ్ము విస్తారముగా మాంసమును భుజించుము అని దానితో చెప్పిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది సముద్రములో నుండి బయటికి వస్తున్న ఎలుగుబంటి సంగతి. ప్రపంచంలో ఎలుగుబంటిని జాతీయ జంతువుగా కలిగి ఉన్న దేశము ఏది? పోనీ భారతదేశపు జాతీయ జంతువు ఏది? ఓకే, నెమలా? నేను పక్షిని అడగలేదు. ఓకే, టైగర్. మరి ప్రపంచంలో ఎలుగుబంటిని చైనా డ్రాగన్, రష్యా, ఐఎమ్ సారీ, రష్యా ఈజ్ నాట్ వన్ కంట్రీ, ఇట్ ఈస్ యునైటెడ్ కంట్రీ. ఎన్నో దేశాలు కలిగిన ఒక దేశం అది. ఆ ఎన్నో దేశాల్లో ఒకదాన్ని వెతుకోమంటారా? నన్ను వెతుకుంటాను. గూగుల్లో వెతుకుతున్నారా? ఓకే, రైట్. ఎలుగుబంటి జాతీయ జంతువుగా కలిగిన దేశము పర్షియా. ఇప్పుడు ఇరాన్ అంటున్నారు. ఇస్లాం వచ్చిన తర్వాత ఇరాన్ తన దేశపు సింబల్స్ను మార్చుకుంది. కానీ ఇస్లాం మతము క్రీస్తు తర్వాత 700 సంవత్సరాల కాలంలో వచ్చింది. ఈ క్రీస్తు శకము 700కు ముందు పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉందో అది తన జాతీయ జంతువుగా ఎలుగుబంటిని కలిగి ఉంది.
బబులోను సామ్రాజ్యము యొక్క జాతీయ జంతువు లయన్. అంతే, సింపుల్. ఇంతకుముందే చెప్పాను కదా, లయన్. అండ్ నాట్ ఓన్లీ సింప్లీ లయన్, 2 పక్షిరాజు రెక్కలు కలిగిన లయన్ బబులోను సామ్రాజ్యము దేశములో వారు దాన్ని జాతీయ జంతువుగా పెట్టుకున్నారు. హెరోడోటస్ వెళ్ళి అన్ని పురాతత్వ గోడలన్నీ పరిశీలిస్తుంటే ఇలాంటి 2 పెద్ద రెక్కలు కలిగిన సింహము గుర్తులు, విగ్రహాలు చాలా కనుగొన్నారు. సో బబులోను దేశము సింహము 2 పక్షిరాజు రెక్కలు కలిగిన సింహపు ముద్రను పెట్టుకొని ఉంది. అలాగే ఈ పర్షియన్ గల్ఫ్ ఎలుగుబంటిని తన దేశపు యానిమల్గా గుర్తించింది. అయితే ఈ పర్షియన్ దేశమునకు కొన్ని లక్షణాలు చూపిస్తున్నాడు. నిన్నటి దినమున చెప్పాను, పర్షియా దేశపు మొదటి రాజు ఎవరి మీదికి బబులోను నెబుకద్నెజర్ వాళ్ళ కొడుకు యుద్ధానికి వెళ్ళాడు? కోరెషు. వెరీ గుడ్ అమ్మ. ఎవరు వెళ్ళారు యుద్ధానికి మరి బబులోను నుండి కోరెషు మీదికి? నెబోనిడస్. ఏమండి? నెబోపొలాసార్ వాళ్ళ కొడుకు నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ వాళ్ళ కొడుకుల్లో ఒకడు బెల్షస్సరు, ఒకడు నెబోనిడస్. ఈ నెబోనిడస్ కోరెషు మీదికి, పర్షియా దేశం మీదికి యుద్ధానికి వెళ్ళడంతో అక్కడ పర్షియన్ దేశం యొక్క చూపు బబులోను సామ్రాజ్యం మీద పడింది. అలాగున ఇది బబులోను సామ్రాజ్యమును జయించింది. ఒక ఎముక బబులోను సామ్రాజ్యం బబులోను పూర్తిగా తనలో కలుపుకుంది. ఏ గొప్ప స్వాతంత్ర్యాన్ని కానీ, ఏ మతాన్ని కానీ, ఏ ఆచారాన్ని కానీ బబులోను వాళ్ళవి ఆచరించడానికి ఈ పర్షియన్ కోరెషు రాజు ఒప్పుకోలేదు. పూర్తిగా వాళ్ళ మతాన్ని, వాళ్ళ ఆచారాలను సంపూర్తిగా నాశనం చేసి ఆయన పూర్తిగా ఈ యొక్క పర్షియన్ సిద్ధాంతాలు, రాజరిక వ్యవస్థనే అమలు పరిచాడు. కాబట్టి బబులోను పూర్తిగా ఎండిపోయిన ఎముకగా తన నోట్లో ఖర్చుకుంది. రెండవదిగా, ఇతను బబులోను జయించిన తర్వాత ఈజిప్టు మీదికి పరిగెత్తాడు. ఈజిప్టు తర్వాత సిరియాను దోచుకున్నాడు, అష్షూరు సామ్రాజ్యాన్ని. ఇలాగున 3 దేశములను జయించి వాళ్ళ దేశాలకు ఏమాత్రము స్వాతంత్ర్యమునివ్వలేదు. పూర్తిగా పారసీక సామ్రాజ్యపు అధికారాన్ని, పద్ధతులనే ఆ 3 సామ్రాజ్యాల్లో కొనసాగించాడు. అందుకని ఈ 3 ఎముకలుగా మారిపోయి విస్తారముగా మాంసమును భక్షించుము. ఎముకల మీద మాంసాన్ని విస్తారముగా భక్షించితే మిగిలినది ఏమిటి? కొంతమంది ఎముకలు కూడా మిగిలినయ్యారు కదా, అవి టేస్ట్ ఉన్నాయని వాటిని దంచేస్తుంటారు. ఎముకను పట్టుకొని టోటల్గా తినేస్తుంటే కొద్దిసేపటికి ఎముక మిగులుతుంది. విస్తారముగా మాంసమును భక్షించింది. ఆ దేశాలను టోటల్గా ఏ చిన్న స్వాతంత్ర్యం వారికి ఇవ్వకుండా జయించేసింది. సో కాబట్టి 3 ఎముకలు దాని నోట్లో మిగిలిపోయాయి. విస్తారముగా మాంసమును భక్షించిన దేశము పర్షియన్ సామ్రాజ్యము, కోరెషు ద్వారా కొనసాగిన సామ్రాజ్యం. ఇదే నెబుకద్నెజర్ కలిగిన మొదటి దర్శనంలో బంగారు శిరస్సు, ఛాతి, ఎముకల వరకు వెండితో చేయబడి ఉంది. బంగారము తర్వాత, బబులోను సామ్రాజ్యం తర్వాత ప్రపంచ సామ్రాజ్యముగా వచ్చిన సామ్రాజ్యము పారసీక సామ్రాజ్యం. ఎందుకు మరి వెండిని వాడారు దానికి గుర్తుగా అంటే, మొట్టమొదట వెండిని అత్యధికముగా భూమిలో నుండి తీసిన సామ్రాజ్యము పర్షియన్ సామ్రాజ్యమే. వెండిని రూకలుగా వాడి ఒక వస్తువును ఒక వ్యక్తి దగ్గర నుండి కొనాలంటే అప్పటి వరకు వీళ్ళ దగ్గర ఉన్న వస్తువును వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువును వీళ్ళు తీసుకునేవాళ్ళు. ఉదాహరణకి నేను చిన్నగా ఉన్నప్పుడు మా దగ్గర ఈత పండ్లు అంటూ వచ్చేవి. ఖర్జూరపు జాతిలో ఒకటి ఈత చెట్టు. ఈత చెట్టు కాయలు అమ్ముతున్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు విన్నాను, ఈత పళ్ళమ్మ, ఈత పళ్ళు సరికి సరి అంటూ అనేవాళ్ళు. సరికి సరి అంటే ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. అంటే ఒక గ్లాసు బియ్యము మా అమ్మ పోస్తే అదే గ్లాస్తో ఆమె ఈత పండ్లను తూచి నింపి మాకిచ్చేది. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఈత పండ్లు కొనాలంటే వాడిన ద్రవ్యం ఏమిటి? బియ్యమే.
బియ్యాన్ని ఆమెకి ఇస్తే ఆమె ఈత పళ్ళు మాకిచ్చింది. అప్పటి వరకు కూడా ఇలా వస్తువులను ట్రాన్స్ఫర్ చేసుకోవడంలో కొనుక్కునేవాళ్ళు వస్తువులను. కానీ మొట్టమొదట ఈ పర్షియన్ కింగ్డమ్ ఏం చేసిందంటే, కోరెష్ రాజు అత్యధికంగా ప్రజల మధ్యలో నుండి ట్యాక్సెస్ వసూలు చేశాడు. ప్రజలు పన్ను కట్టాలి, నా సామ్రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు పన్నులు కట్టాలని. ఈ పన్నులు వసూలు చేయాలంటే పన్నులు ఎలా కట్టాలి? ఈమెమో బియ్యం పోస్తుంది, ఆమెమో వడ్లు పోస్తుంది, ఆమెమో రాగి ముద్ద పెడుతుంది. ఏమండి, ఇప్పుడు దేని విలువ ఎక్కువ, దేని విలువ తక్కువ ఎలా గుర్తించాలి? అప్పుడు కోరెషు మొట్టమొదట ఈ వెండి అధికంగా తీస్తున్నారు కాబట్టి వెండితో కాయిన్స్ చేయించాడు. ఈ కాయిన్స్ ను మీరు ట్యాక్స్ రూపంలో చెల్లించాలి. ఎంత ప్లాట్, ఎంత భూమి మీరు ఆక్రమించుకొని ఉంటే దానికి తగినన్ని కాయిన్స్, వెండి రూకలను మీరు మాకు ఇవ్వాలి. అలాగున వెండి రూకలతో ట్యాక్స్ ను వసూలు చేశారు. అలాగే వస్తువులను ఒకదాని నుండి ఒకటి కొనడానికి కూడా మొట్టమొదట వెండిని కాయిన్స్ రూపంలో వాడిన సామ్రాజ్యము బబులోను సామ్రాజ్యం. అందుకని దేవుడు వెండితో నెబుకద్నెజరుకు చూపించాడు. నెబుకద్నెజరు ఉన్న సమయానికి ఈ పర్షియన్ సామ్రాజ్యం లేదు. నెబుకద్నెజరు తర్వాత బెల్షస్సర్ టైంలో ఈ పర్షియన్ సామ్రాజ్యం ఉద్భవించింది. సో అలాగున వెండిని అప్పటికి వాడకంలో కూడా లేదు. బంగారం ఎక్కువ విలువైనది, ఆ రోజుల్లో ఎక్కువ మంది దగ్గర ఉండింది కూడా. సో వెండిని మొదటిగానే దేవుడు నెబుకద్నెజరు చూపించాడు. ఆ వెండి సామ్రాజ్యము అనుసరించిన గుర్తే ఈ ఎలుగుబంటి. సో ఇది మూడింటిని మింగివేసింది. ఈ ఛాతీతో ఎందుకు చూపించాడంటే, ఛాతీ దగ్గర మీరు గమనిస్తే రెండు భుజాలు కలిస్తే ఒక ఛాతీగా మారుతుంది. ఒక ఛాతీ రావాలి అంటే ముందు రెండు భుజాలు ఉండాలి. ఈ రెండు భుజాల కలయికయే ఒక ఛాతీగా మారుతుంది. ఏమండి, ఒక మానవ దేహంతో చూపించాడంటే ఊరికే చూపించలేదు. దాంట్లో ఉన్న పార్ట్స్ అన్నిటినీ రాజ్యాలలో కూడా దేవుడు జరిగించాడు. సో ఆ విధంగా ఈ ఛాతీ ఎముకల వరకు ఉన్న భాగముగా ఈ రెండు సామ్రాజ్యాలు, ఈ ఎడమ వైపునున్నది మాదీయ సామ్రాజ్యము, కుడివైపున ఉన్నది పారసీక సామ్రాజ్యం. మాదీయ సామ్రాజ్యము, పారసీక సామ్రాజ్యము కలిసి బబులోను సామ్రాజ్యం మీద దండెత్తారు, గెలిచారు. కాబట్టి ఆయన ఈ దర్యావేషు, మాదీయుడైన దర్యావేషును ఈ బబులోను సామ్రాజ్యం మీద రాజుగా ఉంచాడనమాట కోరెషు. సో వీళ్ళిద్దరూ కలిసి ఈ బబులోను సామ్రాజ్యాన్ని, పరిపాలనను పంచుకున్నారు, మాదీయ పారసీక. సో రెండు భుజాలు కలిశాయి, రెండు భుజాలు కలిసి ఒక సామ్రాజ్యంగా మారడమే మాదీయ పారసీక సామ్రాజ్యం. పర్షియానేమో కొరెషు వెళ్తున్నాడు, బబులోనేమో దర్యావేషుకు అప్పగించేశాడు. అలాగున రెండు కలిసి ఒకే పరిపాలన చేసిన సామ్రాజ్యం కాబట్టి దేవుడు రెండు చేతులుగా ఒక ఛాతిగా దాన్ని చూపించాడు. అది పర్షియన్ గల్ఫ్ లేక పారసీక సామ్రాజ్యం. ఆ తర్వాత దానియేలు సముద్రం వైపు చూస్తుంటే మరొక క్రూర మృగం అందులో నుండి బయటకు వస్తుంది. ఆ క్రూర మృగమునకు చిరుతపులిలాగా ఉంది అది, కానీ దాని తలలు 4 ఉన్నాయి, దాని మీద రెక్కలు కూడా 4 ఉన్నాయి. తలలు 4 ఉన్నాయి, రెక్కలు కూడా 4 ఉన్నాయి. ఆయన చూస్తూ ఆ జంతువు ఏమిటా అని గుర్తుపడుతున్నాడు. ఏమండి, దానికి చిరుతపులిని పోలిన జంతువు వీపున పక్షి రెక్కల వంటివి. పక్షి రాజు రెక్కలు కాదు, ఇక్కడ పక్షి రెక్కలు. పక్షి రాజు రెక్కలకు పక్షి రెక్కలకు డిఫరెంట్ చెప్పాను ఇప్పుడే. ఏమిటని? హైయెస్ట్ గా ఎగరగలిగేది పక్షి రాజు రెక్కలు. పక్షులు మిడిల్ లెవెల్కు మాత్రమే ఎగరగలుగుతాయి, ఎక్కువ పైకి ఎగరలేవు. సో 4 రెక్కలు ఉన్నాయి, 4 తలలు కూడా దీనికి ఉన్నాయి. దీనికి ఆధిపత్యము ఇయ్యబడెను అని వ్రాశాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ మొదటి కళ ఒక ప్రతిమ, తల, ఛాతి, ఇత్తడి, ఇనుము ప్లస్ మట్టి, ఈ పదార్థాలే ప్రపంచ సామ్రాజ్యాలుగా కొనసాగాయి, కొనసాగబోతున్నాయి కూడా. ఇందులో
దాన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఇత్తడి వాడాడు. ప్రతిమకు ఇత్తడిని చూపించాడు, ఇక్కడ వెండిని చూపించాడు. సో ఇక్కడ పారసీక సామ్రాజ్యమును ఓడించి తన సామ్రాజ్యమును నెక్స్ట్ స్థాపించిన వారు ఎవరు? అప్పుడు మేము లేము. వండర్ఫుల్ అండి. ఎవరు చెప్పారండి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గ్రీకులు. పారసీక సామ్రాజ్యాన్ని తూర్పు నుండి పడమటి వైపు విస్తరిస్తున్నాడు కోరెషు. అలా విస్తరిస్తూ 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 ఆయన మాసిదోనియా వరకు చేరుకున్నాడు. మాసిదోనియా అన్నది అప్పటికి ఒక చిన్న సామ్రాజ్యం. ఆ చిన్న సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు ఫిలిప్ II అనే వ్యక్తి. ఆ చిన్న సామ్రాజ్యంలో ఫిలిప్ II మీద దాడి చేసి కోరెషు క్రూరాతి క్రూరంగా చంపేశాడు. ఈ చంపుతున్నప్పుడు 8 ఏండ్ల వయస్సున్న కుమారుడు ప్రక్కనే నిలుచుండి తన తండ్రిని క్రూరాతి క్రూరంగా చంపుతుంటే చూసి భయభ్రాంతులకు గురయ్యాడు. అప్పటికే అరిస్టాటిల్ అనే ఫిలాసఫర్ దగ్గర ఈ పిల్లవాడు తత్వశాస్త్రము, ఫిలాసఫీ నేర్చుకుంటున్నాడు. ఈ పిల్లవాడు భయపడి వెళ్ళి అడిగాడు గురువుగారిని, ఏమండి గురువుగారు, మా నాన్నను ఎందుకు ఎవరో వచ్చి క్రూరాతి క్రూరంగా చంపేశారు, ఎందుకని అంటే రాజ్యకాంక్షలో, రాజ్యాన్ని విస్తరించుటలో అదొక భాగము నాయన. శత్రురాజులను చంపకపోతే రాజ్య విస్తరణ జరగదు అంటూ చెప్పాడు. మరి మా నాన్నను ఎందుకు చంపారు? మీ నాన్నగారు ఈ మాసిదోనియా సామ్రాజ్యం మీద రాజు కదా, అందుకని చంపారు. అయితే నేను రాజునైతే నేను కూడా సామ్రాజ్యాన్ని విస్తరించాలంటే నేను రాజులను చంపాలా? అవును నాయన, తప్పదు. నువ్వు రాజు అయితే నీ రాజ్యాన్ని విస్తరించాలంటే అప్పటికే ఎవడో ఒకడు పరిపాలిస్తుంటాడు, వాడిని చంపకుండా నీవు ఆ రాజ్యాన్ని విస్తరించలేవు, ఆ రాజ్యాన్ని సంపాదించుకోలేవు. అయితే నేనేం చేయాలి? యుద్ధ విద్యలు నేర్చుకోవాలి. యుద్ధ విద్యలు 8 సంవత్సరాల వయసు నుండి నేర్చుకుంటున్నాడు. అలా నేర్చుకుంటూ మనస్సులో నేను కూడా రాజ్యాన్ని విస్తరించాలి, మా నాన్నను చంపిన రాజులను నేను కూడా క్రూరాతి క్రూరంగా చంపాలి. ఈ మనస్సుతోనే అబ్బాయి 22 సంవత్సరాల వరకు ఫిలాసఫీ, రాజనీతి శాస్త్రం, యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నాడు. 22 సంవత్సరాల వయసులో మాసిదోనియా నుండి పారసీక సైన్యాన్ని తుత్తినియలుగా చంపివేసి తన మాసిదోనియా సామ్రాజ్యాన్ని మొదట చేజిక్కించుకున్నాడు అలెగ్జాండర్ ద గ్రేట్. ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ మాసిదోనియాకు చెందినవాడు. ఆ తర్వాత తన సామ్రాజ్యాన్ని విస్తరించే కాంక్షలో భాగంగా ఆయన తూర్పు వైపు, మధ్యధరా సముద్రం ప్రక్కన తూర్పు వైపున ఇశ్రాయేల్ దేశం ఉంది. అక్కడికి వచ్చి దాన్ని జయించే దశలో భాగంగా యుద్ధాన్ని ప్రకటిస్తే అక్కడ ఉన్న రబ్బీలు, యూదా మత యాజకులు వాళ్ళందరూ కూడా మీరు మాతో యుద్ధం చేయొద్దు, ఎందుకంటే మీ గురించి మా ప్రవక్తలు ముందుగానే వ్రాశారు అని చెప్పారు. వాట్ ఈస్ దిస్? యువర్ ప్రాఫిట్స్ wrote something about me? How do I know that? ఇదిగో మా యూదా గ్రంథాలు చూడండి, హెబ్రీ భాషలో ఉన్నాయి అవన్నీ కూడా. ఈయనకు గ్రీకు భాష తప్ప హెబ్రీ భాష రాదు. ఈయన హెబ్రీ భాషను అక్కడ 3 నెలలు ఉండి నేర్చుకున్నాడు. నేనే గ్రేటు అలెగ్జాండర్ కంటే, నేను 1 monthలోనే నేర్చుకున్నా. సో సత్యప్రకాశానంద ది గ్రేట్ రావాలి ఇప్పటి నుంచి. రే హెచ్చించుకోకురా నాయనా. ఓకే, సో 3 నెలల పాటు వాళ్ళ దగ్గరే ఉండి, రబ్బీల దగ్గర ఉండి నేర్చుకుంటే సరిగ్గా దానియేలు గ్రంథములోని ఈ జంతువును చూపించారు. సార్, మీరు చిరుత పులి, మీరే ప్రతిమకు నెబుకద్నెజర్ రాజుకు చూపించబడిన
ఇత్తడి మీరే. మీ సామ్రాజ్యము ఒకటిగా ప్రారంభం అవుతుంది, తర్వాత రెండు తొడలుగా విడిపోతుంది. అలాగే మీ సామ్రాజ్యము రెండు తొడలుగా విడిపోయి 4 తలలుగా మారుతుంది, 4 రెక్కలుగా మారుతుంది చెప్పారు. ఈజ్ ఇట్ రైట్? ఎస్. కోరేషు రాజు ఆయన ఎలుగుబంటి, ఇదిగో మా బైబిల్లో మీ ఆ ఎలుగుబంటి గురించి మొన్నటి వరకు ఆ ఎలుగుబంటి ప్రభుత్వం, ఇప్పుడు మీ ప్రభుత్వమే అని మా బైబిల్ చెబుతుంది సార్. ఇంతవరకు ఇక్కడ వెండి ప్రభుత్వం, కానీ ఇప్పుడు ఇత్తడి ప్రభుత్వం, అది మీదే. వాళ్ళ మీద యుద్ధం చేయలేదు, వాళ్ళ మీద సింపతి చూపించి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. కంట్రోల్ ఆయనది, కానీ యుద్ధం చేసి మానవ సంహారం జరిగించాల్సిన పరిస్థితి రాలేదు, కేవలం ఈ ప్రవచనాలను చూసి. అలాగున ఆయన పారసీక దేశం వైపు వెళ్ళి పర్షియన్ రాజును కూడా చంపివేసి తన సామ్రాజ్యాన్ని తూర్పు వైపు విస్తరిస్తూ భారతదేశం యొక్క బార్డర్ పంజాబ్ వరకు వచ్చాడు. పంజాబ్ ప్రాంతంలో అప్పుడు భారతదేశము ఒక దేశం కాదు, చిన్న చిన్న సామ్రాజ్యాలు ఉండేవి. ఈ చిన్న చిన్న సామ్రాజ్యాల్లో పంజాబ్ సామ్రాజ్యమును పరిపాలిస్తున్నవాడు పురుషోత్తముడు. ఆ పురుషోత్తముని దగ్గరికి వెళ్ళి యుద్ధం చేశాడు. వీళ్ళు బలంగానే తిరుగుబాటు చేయగలిగారు. అప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో శాంతి ఒప్పందం జరిగింది. ఆ శాంతి ఒప్పందంలో భాగంగా మేము మీకు పన్ను కడతాం, కానీ మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం. అంటే సామంత రాజ్యము అని అర్థం. ఒక రాజ్యమునకు పన్ను కట్టి నేనే పరిపాలించుకోవడం సామంత రాజ్యం. నేను ఆ రాజుకు సామంత రాజును. పురుషోత్తముడు ఈ గ్రీకు వీరుడికి సామంత రాజుగా ఉండడానికి ఒప్పుకోవడంతో అక్కడ యుద్ధం జరగకుండా, రక్తపాతం జరగకుండా ఆ ఒప్పందంతో తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్తూ ఆలోచన చేశాడు. ఏమిటంటే, ప్రపంచంలో బబులోను సామ్రాజ్యములో కట్టిన 6 ఎకరాలలో కట్టిన 6 అంతస్తుల బిల్డింగ్నే నేను నా ప్రపంచ సామ్రాజ్యంగా రాజధానిగా పెట్టుకుంటానని వెళ్ళి ఆ బిల్డింగ్లోనే 32వ ఏట చచ్చిపోయాడు. 22వ ఏట ప్రపంచ సామ్రాజ్యం మీదకి వచ్చాడు. 32వ ఏట ఆ బిల్డింగ్లోనే నెబుకద్నెజర్ కట్టించిన ఆ మహా బిల్డింగును ప్రపంచ సామ్రాజ్యానికి నేను రాజధాని ఆఫీసుగా పెట్టుకుంటాను అనుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జ్వరం వచ్చింది. ఈ జ్వరమును పోగొట్టుకోవడం కొరకు అప్పటికే ప్రపంచంలో ఉన్న మహా గొప్ప వైద్యులను పిలిపించారు. మహా గొప్ప వైద్యులు వైద్యం చేస్తున్నారు, అయినా జ్వరము తగ్గట్లేదు, అయినా ఆయన బలహీన తగ్గట్లేదు. ఆయన మరణిస్తానని గ్రహించి అప్పుడు అన్నాడు, నా కాఫిన్ బాక్స్, నా సమాధి పెట్టెను మీరు చేస్తే 2 రంధ్రాలు పెట్టి నా 2 చేతులు బయటికి పెట్టండి. ఎందుకంటే అలెగ్జాండర్ మహాచక్రవర్తి, భూగోళమంతటిని జయించిన వాడు, ఏమీ తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళలేదని ప్రపంచమంతా తెలుసుకోవాలి. బికాస్ యు హ్యావ్ బీన్ ట్రీటింగ్ మీ సిన్స్ 1 month, అయినా నాలోని వ్యాధి తగ్గట్లేదు, కనుక నేను ఎలాగైనా చనిపోతానని ఆ బిల్డింగ్లోనే చివరి శ్వాస విడిచాడు. ఏ బిల్డింగ్ అయితే ప్రపంచంలో 7 వింతల్లో ఒకటని చెప్పుకుంటున్నామో, ఆ 7 వింతల్లో ఒకటి ఏమిటంటే, ఆ వింతైన బిల్డింగ్లోనే ప్రపంచ సామ్రాట్టు అయిన గ్రీకు వీరుడు, ప్రపంచ మహా అందగాడు, ఆయన ఖడ్గానికి ఆయన గుర్రానికి తిరుగులేదని ప్రపంచానికి చాటి చెప్పిన వాడు ప్రాణం విడిచాడు. ఆ ప్రాణం విడవక ముందు ఆయన గ్రీకు సామ్రాజ్యం మాసిదోనియా పడమటి నుండి మధ్యధరా సముద్రం మీదుగా, ఇస్రాయెల్ దేశం మీదుగా, మిడిల్ ఈస్ట్ మీదుగా, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఈ ఇండియా వరకు వచ్చాను కదూ, ఈ దేశమును 2 భాగాలు చేయండి, పడమటి గ్రీకు, తూర్పు గ్రీక్ అని డివైడ్ చేయండి అన్నాడు. అలాగున ఒకటిగా వచ్చిన ఈ ఇత్తడి 2 తొడలుగా మారిపోయింది. ఆయన బ్రతికున్నప్పుడు 2గా ఉండింది, కానీ సైన్యాధిపతులను 4 పెట్టుకున్నాడు. ఉత్తరం వైపు ఒకరు చూడండి, తూర్పు వైపు ఒకరు, దక్షిణము ఐగుప్తు వరకు ఒకరు చూడండి, ఇటు మాసిదోనియా వరకు ఒకరు చూడండి అంటూ 4 రాజులను, 4 సైన్యాధిపతులను పెట్టుకున్నాడు. ప్రాణం విడిచాడు.
ఇప్పుడు ఆయన ప్రాణం విడిచే సమయానికి ఆయన భార్య పేరు మీరు తరచుగా వాడుతున్న సబ్బు రెక్సోనా. రెక్సోనా అనేది ఎక్కడి నుంచి పుట్టింది? ఇక్కడ పుట్టిన పేరు కాదు అది. అది భారతదేశంలో 200 భాషల్లో ఏ భాషకు చెందని పేరు? రెక్సోనా. మహా గొప్ప చక్రవర్తి భార్య వాడింది సబ్బు కాబట్టి ఆ పేరు పెట్టుకున్నారు. ఆమెకు చిన్న పిల్లవాడు ఉన్నాడు, కనీసం 8 సంవత్సరాలు కూడా లేవు, వాడికి 6 సంవత్సరాలే ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంత మహా సామ్రాజ్యాన్ని 6 సంవత్సరాల పిల్లవాడికి ఇవ్వగలరా? ఇవ్వలేరు. కాబట్టి అప్పుడు 4 సైన్యాధిపతులు కూర్చొని ఆలోచన చేసి మనం ఈ గ్రీకు సామ్రాజ్యాన్ని 4 భాగాలు చేసుకుందాం అన్నదే 4 తలలు. బాడీ అంతా ఒకటే చిరుతపులి, తలలు మాత్రం 4 అయ్యాయి. ఆ విధంగా ఒకే చిరుతపులిగా ప్రారంభమై 4 తలలతో 4 రెక్కలతో ముగిసింది. 4 రెక్కలు ఎందుకు చెప్పాడంటే వీళ్ళు కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ నుండి వాళ్ళ దేశాన్ని విస్తరించడానికి, సామ్రాజ్యాన్ని విస్తరించడానికి యుద్ధాలు చేశారు. ఈ 4 ఒకరితో ఒకరు యుద్ధాలు కూడా చేసుకున్నారు. తద్వారా జరిగింది ఏమిటంటే ఈ 4 తలల్లో 2 తలలు ఎగిరిపోయి 2 తలలుగా 2 సామ్రాజ్యాలుగా మిగిలిపోయింది. అదే ఉత్తర భాగమని దక్షిణ దేశమని దానియేలు వ్యాఖ్యానించాడు. 11వ అధ్యాయంలో చూస్తాం మనం అది. ఉత్తర దేశము, దక్షిణ దేశం. ఇశ్రాయేలుకు ఉత్తరమునున్న దేశాలన్నీ ఒకరి వశంలో ఉన్నాయి. ఇశ్రాయేలుకు దక్షిణ దేశంలో ఉన్నాయన్నీ కూడా టోలమీ సెల్యూకస్ వీళ్ళిద్దరి ఆధ్వర్యంలోనే ఈ 2 సామ్రాజ్యాలు అంటే 4 2 అయ్యాయి. ఈ 2 దేశాలుగా మిగిలిపోయాయి, సామ్రాజ్యాలుగా మిగిలిపోయాయి. ఇది చిరుతపులిని గురించినది. ఏమండి, దీనికి ఆధిపత్యం ఇవ్వబడింది. ఇంకొక అరగంట దయచేసి ఇదే కాన్సన్ట్రేషన్ ఉంచండి. మీరందరూ కాన్సన్ట్రేషన్తో వింటున్నారు అనుకుంటున్నాను, కానీ కళ్ళు తెరిసే నిద్రపోతున్నారని నేను మాత్రం అనుకోనటం లేదు. అలా ఎవరైనా కళ్ళు తెరిచి కూడా నిద్రపోయే ఆ కృపావరం ఉన్నవారు దయచేసి కొద్దిసేపు మీరు నాతో పాటు ఈ కాన్సన్ట్రేషన్ చేయాలి. బికాస్ వీఆర్ ట్రైంగ్ టు రీచ్ ద యాంటై క్రైస్ట్ through the book of Daniel. We are going to reach the Antichrist. ఆయన దొరకాలంటే మరి వీళ్ళందరి కథ మీకు ఎక్కడెక్కడ ఏమవుతుందో వినాలి. అప్పుడు వినకుండా, చిరుతపులి గురించి వినకుండా ఈ యాంటీ క్రైస్ట్ ఎలా వచ్చాడే అనొద్దు. ఈ చిరుతపులిలో నుండే యాంటీ క్రైస్ట్ కూడా వస్తాడు. కాబట్టి జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. ఒక 1/2 అవర్ ఎంత సబ్జెక్ట్ అంత అయితే అంత చెప్తాను. ఓకే, రైట్. ఇప్పటి వరకు మనము చరిత్రలో ఈ యొక్క 3 ప్రభుత్వాలు, దానియేలుకు కలిగిన దర్శనములో మొదటిది సింహమును పోలినది, 2వది ఎలుగుబంటిని పోలినది, 3వది చిరుతపులిని పోలి 4 తలలు 4 రెక్కలు కలిగినది. ఏమండి, ఇలాగున బబులోను సామ్రాజ్యములో నెబుకద్నెజరు, బెల్షస్సరు పరిపాలించారు. మాదీయ పారసీక సామ్రాజ్యంలో కోరెషు, దర్యావేషులు పరిపాలించారు. అలాగే గ్రీకు సామ్రాజ్యంలో అలెగ్జాండర్ తర్వాత టోలమీ, సెల్యూకస్ వీళ్ళు పరిపాలన చేశారు. ఇప్పుడు దానియేలుకు కనబడుతున్న జంతువే మన యొక్క ప్రాముఖ్యమైన అన్వేషణ. ఎందుకంటే ఆ క్రూర మృగము ఇంకను రాలేదు, కానీ ఈ మన తరములోనే అతి త్వరలోనే రాబోతూ ఉన్నది. ఏమండి, జరిగిపోయిన దాని గురించి పెద్దగా పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆ అభిషేకం వచ్చి నువ్వు విచిత్రమైన స్వరాలు పలుకొద్దు. అక్కడ నాకు భయం వేసింది, ఆయనకేమో అయిందని. ఆయన వీడియోలో ఉండి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని బట్టి ఆయన ఆ సౌండ్ వదలాల్సి వచ్చింది. ఆయన లోకంలో ఆయన ఉన్నాడు. ఓకే, రైట్. ఈ జంతువును గనక మనం సరిగా అర్థం చేసుకోలేకపోతే
క్రీస్తు విరోధిని కూడా అర్థం చేసుకోలేము. క్రీస్తు విరోధి యొక్క లక్షణములు ఈ జంతువు నుండి ప్రారంభం అవుతూ ఉన్నాయి. దేవుడు మెయింటైన్ చేసిన విధానం ఏమిటంటే, దానియేలు గ్రంథంలో ఒక దర్శనములో కొంత భాగమును పెండింగ్ పెడతాడు. రెండవ దర్శనములో ఆ పెండింగ్ ఉన్నదాన్ని రివీల్ చేస్తాడు. కానీ ఈ రెండవ దర్శనంలో మళ్ళీ పెండింగ్ పెడతాడు, కొంచెం ఏదో ఒకటి మర్మంగా దాచిపెడతాడు. మూడవ దర్శనంలో దానికి జవాబును ఇస్తుంటాడు. మళ్ళీ మూడవ దర్శనంలో ఏదో అర్థం కాకుండా దాని సంగతి తెలియకుండా పెట్టేసి నాలుగవ దర్శనంలో దానికి వివరణ ఇస్తుంటాడు. సో ఒకదానికొకటి చైన్ లాగా లింక్ అన్నమాట ఇవి. ఒక ప్రవచనం రాంగ్గా అర్థం చేసుకున్నామంటే మిగతావన్నీ ఒక గుండి వంకర పెడితే ఏమవుద్దన్నాను. అలాగే దానియేల్లో ఉన్న ఏ ప్రవచనము మీరు గుడ్డిగా అది నాకు తెలుసులే, పోనీలే, అది అర్థం కాకపోయినా పర్లేదు, నేను నిన్న రాకపోయినా పర్లేదు అనుకుంటే మీరు రైట్ స్టెప్ వేయలేరు నెక్స్ట్ ప్రవచనాలను ధ్యానం చేయడంలో. కాబట్టి అన్ని వినాలని మనవి చేస్తున్నాను. మీ పాస్టర్ గారి కోరిక కూడా అదే, అందుకే నన్ను దానియేలు చెప్పమన్నారు. సో ఊరికే ప్రసంగాలు విని ఎంజాయ్ చేసినట్టు రాకండి. సిస్టమేటిక్గా ఒక విద్యార్థులం అనుకొని దయచేసి అన్ని తరగతులకు ఉండండి. దీని తర్వాత రేపు సాయంత్రం నుండి మళ్ళీ మీ పనులు ఏమున్నాయో అన్ని చేసుకోండి. ఈ 2 రోజుల కొరకు కాస్త పెండింగ్ పెట్టండి, సో దట్ యూ విల్ నో మెనీ మిస్టరీస్ ఫ్రమ్ దిస్ బుక్. రైట్, ఇప్పుడు మనము రాబోతున్న క్రూర మృగమునకుండే లక్షణాలు, దానియేలుకు కలిగిన 4 క్రూర జంతువుల్లో చివరి జంతువులో చూస్తున్నాము. కొంచెం ఏకాగ్రత పెట్టండి, కాన్సన్ట్రేషన్ ప్లస్ మెమొరీ, జ్ఞాపకం కూడా ఉంచుకోండి. పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు, ఒక దర్శనం కాదట, నాకు రాత్రి అంతా కలలే పడుతున్నాయట. ఎందుకంటే అవి భయంకరమైనవి కనబడుతున్నాయి. ఆయనకి భయంకరమైన కనబడి మెలకు వచ్చినట్టుంది. మళ్ళీ కాసేపటికి కళ్ళు తీసుకొని మళ్ళీ నిద్రపోయాడు. మళ్ళీ ఆ కళ కంటిన్యూషన్ అవుతూనే ఉంది. రైట్, రాత్రి యందు నాకు కలిగిన దర్శనములు కలిగినప్పుడు నేను చూస్తుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది సింహం లాంటిది కాదు, అది ఎలుగుబంటి లాంటిది కాదు, అది చిరుతపులి లాంటిది కాదు. వీటి అన్నిటికంటే ఘోరమైనది, భయంకరమైనది, భిన్నమైనది 4వ జంతువు ఒకటి కనబడెను. అది మహాబల మహాత్యములు గలది. దాని మొదటి క్యారెక్టర్ ఏమిటంటే మహాబలం ఉంది, దానికి మామూలు బలము లేదు. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములు ఉండెను. ఏమిటట? దాని దంతములు ఎలాంటివట? ఇనుముతో ఉన్న పెద్ద దంతములు. ఏమండి, ఇనుము లోహములలోకెల్లా ఇనుము యొక్క ప్రత్యేకత ఏమిటి? బలమైంది. ఇనుము అన్ని లోహాలను అణిచివేయగలదు. ఏ లోహము ఇనుమును వంక తిప్పలేదు. అంటే లోహాలన్నిటికంటే కఠినమైనది. ఇప్పుడు రాబోతున్న ప్రభుత్వం కూడా లోకములో ఇనుము లాంటి దంతములు కలిగినది, అలాగే 10 కొమ్ములు ఉండెను. ఇక్కడ ఒక చిన్న హింట్, ఐడియా కొత్తది ఒకటి ఇస్తున్నాడు దానియేలు మనకు. ఏమిటది? ఇది మహాభయంకరమైన దంతములు. ఇనుము అంటే కఠినమైన ప్రభుత్వం. కఠినమైనదే కాకుండా దీనికి మనకు ఒక కొత్త ఐడియా ఇస్తున్నాడు. ఏమిటంటే దీనికి 10 కొమ్ములు ఉన్నాయి. కొమ్ము అనగా అధికారము అని అర్థం. ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయంలో 7 కొమ్ములను 10 తలలు కలిగిన ఒక క్రూర మృగమును చూచితిని అని యోహాన్ రాశాడు. ఇక్కడ మొదట మనకు 10 కొమ్ములు అయితే బయటపడ్డాయి. అక్కడ కూడా 10 కొమ్ములు అని చెప్పాడు ప్రకటనలో. 7 తలల సంగతి ప్రకటనలో చెప్పాడు, దానియేలులో 7 తలల సంగతి రివీల్ చేయలేదు. 7 తలల సంగతి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయడానికి నన్ను పిలవమని మీ పాస్టర్కు నన్ను రికమెండ్ చేయండి. ఇంత దరిద్రంగా చెప్పుకునే పాస్టర్ మేము ఎక్కడ చూడలేదు ఇంతవరకు. ఓకే, రైట్.
10 కొమ్ములు కొత్తగా ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. 10 కొమ్ములు, కొమ్ము అంటే అధికారం అని ప్రవచన భాషలో లెక్క. 10 కొమ్ములు అంటే 10 మంది రాజులు లేస్తారు. ఇది ఇంతవరకు చరిత్రలో జరగలేదని ఎందుకు చెప్పగలుగుతున్నానంటే 10 మంది కలిసి ఒక కూటమిగా ఉండి ప్రపంచాన్ని పరిపాలించే రాజ్యం ఇంతవరకు పుట్టలేదు. కాబట్టి ఇది ఫ్యూచర్లో జరగవలసి ఉన్నది అని చెబుతున్నాను. అలాగే ఈ 10 కొమ్ముల సామ్రాజ్యం ఫ్యూచర్లో అనడానికి మళ్ళీ ప్రకటనలో మనకు కొన్ని ఆధారాలు దొరుకుతాయి. ప్రకటనను కూడా చాలా జాగ్రత్తగా చదువుతూ ఉండండి. దీన్ని లింకప్ చేసి చదువుతుంటే కొంచెం అర్థం అవుద్ది మీకు. అండి పూర్తిగా అర్థం కాదు కానీ కొంచెం అర్థం అవుద్ది, ఈజీ అవుద్ది. నెక్స్ట్ టైం ప్రకటన మీద మనం బైబిల్ స్టడీ పెట్టుకుంటే ఈజీగా మీకు అర్థమైపోద్ది. 10 మంది రాజులు కలిసి పరిపాలించేది రాలేదు చరిత్రలో, కనుక ఇది రాబోతున్న సామ్రాజ్యం అని చెప్తున్నాను నేను. ఈ 10 మంది రాజులు కలిసి భూప్రపంచాన్ని ఏలడానికి రాబోతున్నారు. జరగవలసిన చరిత్రలో మొదటిది 10 మంది రాజులు కలిసి ప్రపంచాన్ని ఒకే రాజ్యంగా పరిపాలించే రోజు అతి త్వరలో రాబోతుంది. ఇది మీరు డైరీలో ఫస్ట్ ఇన్సిడెంట్గా రాసి పెట్టుకోండి. అది సమస్తమును భక్షించుచు, బబులోను సామ్రాజ్యము కొంత భాగాన్ని, పారసీక సామ్రాజ్యం మరికొంత భాగాన్ని, గ్రీకు సామ్రాజ్యం మరికొంత భాగాన్ని, కానీ ఈ జంతువు సమస్తమును భూగోళం మొత్తంలో ఉన్న 257 దేశములను భక్షించుచు. ఎలుగుబంటి భక్షించింది ఎన్ని దేశాలని? 3 దేశాలను భక్షించి దాని మాంసం అంతా తినేసి 3 ఎముకలు మాత్రం పట్టుకుంది. కానీ ఇప్పుడు రాబోతున్న క్రూర మృగము సమస్త దేశములను భక్షిస్తుంది. అంటే దీని నోట్లో 257 ఎముకలు ఉంటాయి. మానవ దేహము పుట్టినప్పుడు 257 ఎముకలతో పుడతాడు. కానీ ఎదుగుతున్న కొద్దీ 250కి తగ్గిపోతాయి ఎముకలు. చిన్నపిల్లోడికి ఉన్న ఎముకలు మనకుండవు. అలాగే ప్రపంచంలో 257 దేశాలు కలిసి ఒకే సామ్రాజ్యముగా ఈ 10 కొమ్ములు 10 మంది రాజులు పరిపాలిస్తారు. ఈ 10 మంది రాజులు సమస్తమును భక్షించుచు తుత్తినియలుగా చేయుచు. ఇంతకుముందు ఒకటి తుత్తినియలుగా చేసింది చెప్పాను. ఏం చెప్పాను? చేతితో తీయబడని రాయి ఒకటి వచ్చి పాదముల మీద పడి ఈ ప్రతిమనంతటిని కూడా పూర్తిగా దంచి తుత్తినియలుగా చేస్తుంది, బూడిదలాగా చేస్తుంది. తద్వారా గాలి వచ్చి ఈ దుమ్మును ధూళిని భూమి మీద లేకుండా కొట్టుకొని పోతుంది. ఈ రాయే మహా గొప్ప భూతలమంతా రాయి అయి భూమిని ఏలుతుంది. ఈ రాయే చేతితో తీయబడని సజీవ రాయి నొద్దకు మీరు వచ్చి ఉన్నారు అన్నాడు కదా. సజీవమైన రాయి ఒకటి చిన్న 12 మందితో ఒక చిన్న రాయిగా భూమి మీద ప్రారంభమైంది. అది పరలోకానికి వెళ్ళింది. అది ఆకాశము నుండి త్వరలో వచ్చి ఈ ప్రపంచ ప్రభుత్వాలుగా ఉన్న ఇత్తడిని, ఇనుమును, మట్టి ప్లస్ ఇనుము కలిసిన ప్రభుత్వాలను దంచి పొడి చేసి పడేస్తుంది, తుత్తినియలుగా చేస్తుంది. సరిగ్గా ఇదే పదము ఈ జంతువు గురించి కూడా వాడబడింది. ఈ జంతువు కూడా ప్రపంచ దేశాల ప్రజలందరినీ దంచి తుత్తినియలుగా చేస్తుంది. దాని కాళ్ళ క్రింద అనగదొక్కుతూ ఉంటుంది. అంటే నియంతృత్వ పరిపాలన. ప్రపంచంలో రకరకాల పరిపాలన వచ్చాయి. డెమోక్రసీ అని, ప్రజాస్వామ్యము, కమ్యూనిజము, నియంతృత్వము, రాజరికము, ఏమండి ఇలా రకరకాలుగా వచ్చాయి. కానీ ఈ ప్రభుత్వము కాళ్ళ క్రింద ప్రతి దేశమును ప్రతి ప్రజను తన కాళ్ళ కింద పెట్టుకుంటుంది. అంటే ఇది నియంతృత్వ సామ్రాజ్యం. ప్రజాస్వామ్యములో కాళ్ళ కింద ఉండడం లేదు. ఎదురు తిరిగి ప్రశ్నించవచ్చు మన ప్రభుత్వాన్ని, మన ఎమ్మెల్యే గారిని ప్రశ్నించవచ్చు, మన ఎంపీ గారిని మనం నిలదీయవచ్చు. అవసరమైతే అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రభుత్వాన్ని కూల్చేయచ్చు.
కానీ కాళ్ళ కింద అనగదొక్కే నియంతృత్వ ప్రభుత్వాలు ఉన్నాయి చూసారా ప్రపంచంలో, వాళ్లకు ఎదురు తిరిగిన వాణ్ణి చంపేస్తారు అంతే, కాళ్ళ కింద కూడా పెట్టరు, ఇక లేకుండా చేసింది నియంతృత్వ సామ్రాజ్యాలు. ఆ విధంగా భయంకరమైన నియంతృత్వ సామ్రాజ్యం ఒకటి ప్రపంచ చరిత్రలో అతి త్వరలో రాబోతూ ఉన్నది అని తెలియజేస్తున్నాడు. ఇది మిగతా జంతువులన్నిటికంటే క్రూరమైనది. దాని పళ్ళు ఇనుప దంతములు, దాని కొమ్ములు 10 కొమ్ములు కలిగిన క్రూర మృగాలన్నిటికీ భిన్నమైనది, ఘోరమును భయంకరమునైన క్రూర జంతువు. ఆ 8వ వచనంలో అన్నాడు, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యలో నుండి లేచింది అన్నాడు. ఏమండి, ఈ 10 కొమ్ములు ఇలాగున్నాయేమో, ఇందులో నుండట ఒక చిన్న కొమ్ము లేచిందట. నేను ఆ 10 కొమ్ములను బాగా తేరి చూచుచుండగా ఆ 10 కొమ్ముల్లో నుండి ఒక చిన్న కొమ్ము లేచింది. దానికి స్థలమిచ్చుటకై ఆ 10 కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ చిన్న కొమ్ముకు ప్లేస్ ఇవ్వడానికి 3 కొమ్ములు పెరికి వేయబడ్డాయి. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఈ మూడింట్లో ఈ ముగ్గురు వ్యతిరేకిస్తున్నారు. ఈ చిన్న కొమ్ముకు ఈ పరిపాలనలో స్థలం ఇవ్వడానికి వీళ్ళు వ్యతిరేకిస్తుంటే ఈ చిన్న కొమ్ముకు స్థలం ఇవ్వడానికి 7 మద్దతు ఇచ్చారు. ఈ ముగ్గురు ఆ యొక్క కూటమిలో నుండి బయటికి వెళ్ళిపోయారు. ఈ ఒక్కదానికి స్థలం ఇచ్చే విషయంలోనే 3 దేశాల రాజులు ఆ 10 మంది రాజుల కూటమిలో నుండి బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు 7 ప్లస్ ఈ చిన్న కొమ్ము కలిసి 8 రాజ్యాలు కలిసి ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాయి. ఈ చిన్న కొమ్మునకు ఏమండి 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవ కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాటలాడు నోరును ఉండెను. సో ఇప్పుడు దానియేలు దృష్టి అంతా ఈ 10 కొమ్ముల మీద 8 కొమ్ముల మీద లేదు, ఆ చిన్న కొమ్ము మీద ఉంది. ఈ చిన్న కొమ్మును గమనిస్తే దీనికి మానవ కన్నుల వంటి కన్నులు. ఏమండి, కన్ను 5 ఇంద్రియాల్లో 1, కానీ ఇంద్రియాలన్నిటిలో ప్రప్రథమమైనది. సర్వేంద్రియాణం నయనం అంటే కళ్ళు. ఈ ఇంద్రియాలన్నిటిలో కన్ను ప్రాముఖ్యమైనది. చెవి లేకున్నా బ్రతకొచ్చు. ముక్కు ఇక్కడ గోసేసాడు కదా, శూర్పణఖది ముక్కు కోసేసాడు కదా, ఆమె చచ్చిపోయిందా? ముక్కుగైనా చచ్చిపోయిందా ఆమె? సో ముక్కులు ఇక్కడ దాకా కోసినా చచ్చిపోడు మనిషి. ఆ 2 రంధ్రాలు అయితే ఓపెన్ ఉంటాయి, బయటికి పీల్చొచ్చు, గాలి బయటకు వదలొచ్చు. ముక్కు లేకపోయినా ఉండొచ్చు. చైనా వాళ్ళకు ముక్కే లేదుగా, లోపలికి పోయి ఉంటుంది. ఎప్పుడో రోకలు బండతో ఎవడో గుద్దితే అది చిన్నప్పుడే గట్టిగా గుద్దారో ఏమో, అది అటే పోయింది వాళ్ళకు. ముక్కు లేకున్నా బ్రతకొచ్చు, నోరు లేకున్నా అనుకుంటూ బతకొచ్చు కదండి. కానీ కన్ను లేకపోతే వాడికి ఏది పనికిరాదు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కానీ ఈ నయనమును గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, జ్ఞానికి కన్నులు ఎక్కడ ఉండున్నట్టు? నెత్తిలోనా? నెత్తిలో కరెక్టే, కానీ నెత్తి అనే పదం ఉందా బైబిల్లో? లేదు, తలలో ఉండును. జ్ఞానికి కన్నులు తలలో ఉండును. నోవహు ఓడకు కిటికీ ఎక్కడ ఉండేను? అప్పుడు మేము లేము. ఎస్, వెరీ గుడ్ అండి. పైన 3వ ఫ్లోర్లో మళ్ళీ పైన పెట్టాడు, సైడ్కి పెట్టలేదు. మనం కిటికీలు సైడ్కి పెట్టుకుంటాం కదా, నోవహు మీద పెట్టి కూర్చున్నాడు కిటికీ. ఎందుకంటే మీరు క్రీస్తుతో కూడా రక్షణ ఓడలో లేపబడిన వారైతే, ఈ భూ సంబంధంగా ఎవడెవడు చేస్తున్నాడు, జలప్రయాణంలో ఎట్లా పీనుగా అవుతున్నాడు, ఏమేమి తింటున్నాయి, వీటిని చూడకుడి, పైనున్న వాటినే వెదకుడి. ఇప్పుడు కిటికీ ఎందుకు అవసరం మనకు?
వాస్తవానికి ఇంటికి ఫ్రంట్ రూమ్లో గేటుకు దగ్గర ఒక కిటికీ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? ఎవరైనా వచ్చారా పోయారా, ఎవరది, మీరే అంకుల్ రండి అని అప్పుడు తలుపు తీస్తాం కదా. ఈ కిటికీలో నుండి చూసే వరకు తలుపు తీయం. అంటే ఎవరైనా బయట నుండి మంచి వాళ్ళో చెడ్డవాళ్ళో వస్తున్నారా తెలుసుకోవడం కొరకు కిటికీ అవసరం. ఇక్కడ పెడితే ఏం తెలుస్తుంది నీకు? వెలుతురు ఉంటుందా? ఓకే, వెరీ గుడ్ అమ్మా. వెలుతురు అండ్ ఎయిర్ ఆల్సో. గాలి లోపలికి రాదు సుమా, పైకి పోతుంది. వెంటిలేటర్ ఎక్కడ పెట్టారు? ఎందుకు పెట్టారు? కిటికీ గుండా గాలి లోపలికి వస్తుంది, మనందరం పీలుస్తాము, పీల్చిన తర్వాత వదులుతాము. వదిలితే మన లోపల 104 డిగ్రీల వేడితో గాలి వేడిగా వచ్చింది. చూసారా? నువ్వు ఊదుకొని మమ్మల్ని చూసారంటే ఏంది? మీరు ఊదుకొని చూసినా అంతే వేడి వస్తుంది. పీల్చేటప్పుడు అంత వేడిగా పోయిందా? ఇది చల్లగా పోయింది. ఫ్యాన్ కింద ఎంత చల్లగా ఉంది అని కూడా పీల్చారు. వదిలేటప్పుడు వేడిగా వదులుతున్నారు. వేడికి ఉన్న లక్షణం ఏమిటంటే ఇది పైకి పోతుంది. కాబట్టి పైకి పోయి స్లాబ్ తగిలిన తర్వాత ఎటు పోవాలి? అది ఆ వెంటిలేటర్ పెట్టారు. అందుకే నువ్వు ఇటు నుండి పోమ్మా వేడి గాలి, చల్లగాలి మాకు ఇటు నుండి రామ్మా అనడానికి విండో బ్రింగ్స్ ద ఎయిర్, వెంటిలేటర్ సెండ్స్ ద ఎయిర్. అది సంగతి. అందుకే కిటికీ మీదనే పెడుతుంటారు. మీరు కొంచెం అటు ఇటు పెట్టినట్టున్నారు, కానీ ఆ సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్రకారం కిటికీకి పైనే ఉండాలి, తలుపుకు పైనే ఉండాలి వెంటిలేటరు. తలుపులో నుండి వేడిగాలి రాగానే పైన ఉన్న వేడిగాలిని బయటికి దన్నేస్తుంది. అది వెంటిలేటర్ ద్వారా వెళ్ళాలన్నమాట. ఓకే, ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ఎందుకు వచ్చినట్టు ఇందులోకి? నోవహు ఈ ఓడలో జంతువులు, పక్షులు, మనుషులు ప్రొద్దటి నుండి వదులుతున్న వేడిగాలి ఉంది కదా, ఇదంతా పోవాలంటే పైన ఉండాలి కిటికీ. ఇదంతా బయటికి వెళ్ళిపోతుంది. రైట్? సో జ్ఞానికి కన్నులు తలలో ఉండును అంటే ఈ తలలో ఉన్న కన్నులకున్న లక్షణం ఏంటి? జ్ఞానం. వీనికి కూడా కన్నులు ఉన్నాయట. ఈ చిన్న కొమ్ముకు మానవ కన్నుల వంటి కన్నులు. అంటే వాడు హైయెస్ట్ నాలెడ్జ్ ఫెలో. ఆ చిన్న కొమ్ము ప్రపంచంలోనే అత్యధిక మహాజ్ఞానము కలిగిన వాడు. ఎందుకో తెలుసా? లూసిఫర్ కూడా ఎలాంటి వాడట? దానియేలు కంటే నీవు జ్ఞానవంతుడవు అన్నాడు దేవుడు. ఈ మహాజ్ఞాని యొక్క కుమారుడే నిమ్రోదు. ఆ నిమ్రోదే ఈ చిన్న కొమ్ము. కనుక వీడికి మహాజ్ఞానం ఉంటుంది. లోకములో ఏ మానవుడికి ఉండనన్ని కన్నులు. ఒక కన్ను జ్ఞానమును సూచిస్తే 2 కన్నులు డబుల్ నాలెడ్జ్ని చూపిస్తాయన్నమాట. వీడు మానవులకున్న జ్ఞానము కంటే డబుల్ పోర్షన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఉన్నాయి. ఎందుకంటే సాతాను కొడుకు కాబట్టి. ఈ చిన్న కొమ్మును గమనిస్తున్నాడు దానియేలు. దీనికి గర్వముగా మాటలాడు నోరు కూడా ఉండెను. యెహెజ్కేలు రాశాడు లూసిఫర్ గురించి, నీవు గర్వించి నీవిట్లనుకొంటివి, నేను ఆ ఉత్తరమునున్న సభాపర్వతం మీదకి ఎక్కిపోయాను. లోపల గర్వించాడట. ఏమండి? ఈ చీకటి శక్తికి ఉన్న లక్షణం ఏమిటి? దేవునికి తిరుగుబాటు చేయాలి. ఎందుకంటే చీకటికి వెలుగు పోరాటం నిత్యత్వం నుండి జరుగుతుంది. ఆ చీకటి వెలుక్కున్న పోరాటంలో దేవుణ్ణి ఎదిరించాలి అనే లక్షణం చీకటికి కలిగి ఉంది. ఆ చీకటితో నింపబడ్డవాడు లూసిఫర్ గనక వీనికి కూడా దేవుణ్ణి ఎదిరించాలనే లక్షణం వచ్చింది. జలప్రళయం తర్వాత మొట్టమొదట ఎలోహిం దేవుణ్ణి ఎవరు ఆరాధించకూడదు, మమ్మల్ని ఆరాధించాలని తిరుగుబాటు చేసిన వాడు నిమ్రోద్. నిమ్రోద్ అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా? కల్దీయ భాషలో ఏమండి? నిమ్మరద్. जो हिंदी मानते हैं मर्द बोले तो क्या है? కరెక్ట్ చెప్పారు ఎవరు? భర్త, మేల్. ఒకవేళ మరద్ బోలేతో మేల్ అయితే మరి ఫిమేల్ ను ఏమనాలి? ఔరత్ మరద.
ఔరత్కు ఆపోజిట్ పురుషుణ్ణి మరద్ అనరు కదా, స్త్రీ ఔరత్ అంటే. పురుషుణ్ణి ఏమనాలి మరి? మరదేనా? మొగుడు, రైట్. మీకు హిందీ తెలుసమ్మా, లేకపోతే కన్నడ భాషకు దగ్గరగా మాట్లాడుతున్నారా? కన్నడ కూడా తెలుసా? కన్నడలో ఉందా ఈ పదం? లేదు, భర్తకు లేదు. ఓకే ఓకే, గండాట. ఓకే, మరద్ అనే కల్దీయ భాషకు అర్థము మొనగాడు. మొనగాడు అనే పదము మరద్ నుండే హిందీ మరద్ కూడా వచ్చింది. హిందీలో భర్తను అంటున్నారు మరద్ అని. అంటే ఈ భార్యకు మొనగాడెవరన్నమాట? ఇంటి పక్కోడా? కాదు, అది అర్థం చేసుకోవాలి. ఏ భార్యకైనా మొనగాడు ఎవరంటే తన స్వపురుషుడే మొనగాడు, అంతే. మొగుడే మొనగాడు. ఈ దృష్టితో ప్రతి భార్య తన భర్తను గుర్తించకపోతే నీవు అన్యాయం చేస్తున్నావు. భార్య ధర్మమునకు నీవు అన్యాయం చేస్తున్నావు. నీ సొంత భర్తను ఒక మొనగాడిగా నీవు చూడగలగాలి. ఆయనలో ఉన్న మొనగాడి మంచి లక్షణాలను చూడడం పోయి ఆయనలో ఉన్న వీక్ పాయింట్స్ అన్నిటిని మాత్రం 20 సంవత్సరాల పెళ్లి అయిన జీవితంలో 20 సంవత్సరాలవి కంటత చెప్పగలుగుతుంది భార్య. మన దృష్టి ఎటుపోతుందో చూడండి. గలత్ హై, పూరా గలత్ హై, సమझे क्या? నా భర్తలోని మొనగాడితనమును, ఇతరులకు లేనివి నా భర్తలో ఉన్న గొప్ప లక్షణాలను సరిగ్గా గుర్తించగలిగి పొగడిన నాడు యు ఆర్ ద రైట్ వైఫ్. యు ఆర్ ద రైట్ వైఫ్. మొనగాడు, మరద్ అంటే మొనగాడు. నిమ్మరద్ అంటే తిరుగుబాటు చేసిన మొనగాడు. మొట్టమొదట జలప్రళయం తర్వాత యెహోవా దేవునికి తిరుగుబాటు చేసిన మొట్టమొదటి మొనగాడు కాబట్టి నిమ్మరద్ నిమ్రోద్ అయింది. మొట్టమొదట సృష్టించబడిన వాళ్ళలో యెహోవా దేవునికి తిరుగుబాటు చేసిన వాడు వీళ్ళ నాన్నగారు లూసిఫర్. భూమి మీద మొట్టమొదట దేవునికి తిరుగుబాటు, దేవుని అధికారమునకు తిరుగుబాటు చేసిన వాడు నిమ్మరద్. కనుక వీనికి జ్ఞానము బాగా ఉన్నదట. ఎందుకంటే లూసిఫర్కున్న జ్ఞానం అంతా వచ్చిందన్నాను. ఈ సెమిరామిస్ అనే ఆమెకు లూసిఫర్కున్న దుష్ట శక్తులన్నీ ఆమెకు కూడా వచ్చాయని చెప్పాను. సో వీనికి జ్ఞానము కలిగిన కన్నులు, గర్వముతో మాటలాడు నోరు. ఆనాడు లూసిఫర్కున్నది, ఆనాడున్న గర్వము, ఆనాడు దేవునికి విరోధంగా మాట్లాడిన నోరు వీడికి ఎగ్జాక్ట్గా దిగి వస్తుంది. ఆ తర్వాత పదిహేడవ వచనంలో చెప్పాడు, ఈ కలంత ఏమిటంటే లోకమందు ఏలబోవు 4 ప్రభుత్వములను సూచించుచున్నవి. ఇనుపదంతములు. 19వ వచనంలో మళ్ళీ ఈయన దృష్టి అంతా ఆ చిన్న కొమ్ము మీదనే ఉన్నది. దానియేలు దృష్టి, మన దృష్టి కూడా ఈ అంత్య దినములలో ఆ చిన్న కొమ్ము మీదకే మరలాలి. ఈ చిన్న కొమ్ముని ఇంకా పరీక్షిస్తే ఇనుపదంతములు, ఇత్తడి గోళ్ళు. ఇత్తడి లోహం యొక్క ప్రత్యేకత ఏంటో చెప్పగలరా ఎవరైనా? లోహాలన్నిట్లో ఇనుమన్నారు కదా ఇంతకుముందు, బలమైనది. తుప్పు పట్టదా? పట్టదా? మరి మీరు సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి పండుగ ముందు ఆ ఇత్తడి బిందెలన్నీ తీసి కింద పెట్టి చింతపండు పెట్టి ఉప్పు పెట్టి రాసేది ఎందుకు? తుప్పు పడుతుంది కదమ్మా, బలమైనది. మరి ఇనుము కాదు, మనం ఇనుము గురించి కాదమ్మా, ఇత్తడి సంగతి తేల్చండి. నాశనం లేనిదా? ఇత్తడి భూమిలో పెడితే అది ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుందా? శబ్దము రాగి కదా. కంచు మోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ
కంచు. రాగికి చాలా నైస్ వైబ్రేటింగ్ వాయిస్ ఉంటుంది. సరే, ఇప్పటి వాళ్ళు అందుకే ప్లాస్టిక్ మీద ఆధారపడి రాను 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 లోహాల విలువ కూడా తెలియకుండా పోతుంది. ప్లాస్టిక్ నశించాలి అని బోర్డుల వరకే ఉంటుంది. ఆ బోర్డు కూడా ప్లాస్టిక్ బోర్డే మళ్ళీ. ఓకే, లోహాల గురించి ప్రతి స్త్రీకి తెలిసి ఉండాలి. ఒక బంగారం గురించి తెలిసినా కానీ సరిపోదు. సేమ్ ఉంటుందా? రంగు, రుచి, చిక్కదనం. ఓకే, లోహములలో ఇత్తడిని మన తల్లిదండ్రులు తాతలు వాడారు. ఇత్తడిని ఇళ్ళలో వాడారు. దేనికి వాడారు? ఏమైనా ఐడియా ఉందా మీకు? తట్ట కూడా ఇత్తడిది వాడారా? ఓకే, రైట్. ఇప్పుడు ప్లేట్లు స్టీల్ కూడా వాడచ్చు. గంపలు కూడా ఇత్తడి కూడా స్టీల్ వాడచ్చు, ప్లాస్టిక్ వాడచ్చు. కానీ ఇత్తడికి ఆల్టర్నేటివ్ కాని లక్షణం ఏమిటి? స్టోరేజ్. యూ కెన్ స్టోర్ ఇట్ ఇన్ ఐరన్ మెటీరియల్, అల్యూమినియం మెటీరియల్. ఏమండి, తాత ముత్తాతలది ఒక హింట్ కూడా ఇచ్చాను కదా. అమ్మా సిస్టర్ చెప్పింది అర్థం కావట్లేదు. తుప్పు పడుతుంది. అదే, ఇంకా చాన్నాళ్ళు ఉంటే రంధ్రం పడుద్ది. ఓకే, నేనే చెప్పి ఏడుస్తాను. ఏం చేయాలి? ఇంతమంది ఉన్నా ఒక్కరు ఏడవలేకపోతున్నారు. సత్యాన్ని నేనే ఏడుస్తాను. ఇత్తడిలో మన తాతలు నీళ్లు వేడి చేసుకున్నారా? కొప్పెర, గంగాలము అంటూ పెట్టి పొయ్యి మీద పెడితే ఇంట్లో ఉన్న వాళ్ళందరి స్నానాలకు సరిపోయేవా నీళ్లు. మళ్ళీ అమ్మ ఏం చేసేది? ఒక బకెట్ నీళ్ళు తీయగానే మళ్ళీ ఒక బకెట్ అందులో పోస్తే మళ్ళీ ఈయన స్నానం అయిపోయేసరికి అవి కూడా వేడవుతాయి. మీరు ఏ లోహములోనైనా నీళ్లు పెట్టండి, కొన్ని నెలలకు కింది నుండి రంధ్రం పడుతుంది. ఇత్తడి మాత్రము తాతల నుంచి అది ఆస్తిగా వస్తూ వచ్చింది. ఇత్తడి వస్తువులు. ప్రత్యక్ష గుడారంలో ఇత్తడిని ఎక్కడ వాడారు? ఏమండి, వెండి వాడారు, బంగారం వాడారు, ఇత్తడి కూడా వాడారు కదా. గంగాలం దగ్గర వాడారా? ఎస్. బలిపీఠం దగ్గర కూడా వాడారు. గంగాలం దగ్గర కూడా వాడారు, నో డౌట్. బలిపీఠం దగ్గర వాడారు. బలిపీఠం దగ్గర ఇత్తడి ఎందుకు వాడారు? నేను అప్పుడు మోసే పక్కన ఉంటే, సార్ ఇది కొంచెం బయట ఉంటుంది కదా, కొంచెం బంగారం పెట్టరాదండి, షో ఉంటుంది అనేవాడిని. అందుకే దేవుడు నన్ను అప్పుడు మోసే పక్కకు ఉంచలేదు. ఇలాంటి తిక్క మోసే పక్కన ఉంచితే తిక్క గ్రంథం వచ్చేది మనకు. అందుకే దేవుడు నన్ను అప్పుడు అక్కడ ఉంచలేదు. ఎందుకు బలిపీఠం మీద పెట్టాడంటే లోపల తుమ్మకర్ర ఉంది. బలిపీఠంలో తుమ్మకర్ర ఉంది. ఈ కర్రతో లోపల నిప్పులు వేసి జంతువును కాలిస్తే ఈ కర్ర ముందు కాలిపోతుంది. జంతువు మాంసం కంటే ముందే ఈ కర్ర. సో ఈ కర్రను అలాగే ఉంచాలి, కానీ బలిపీఠం మీద జంతువులు కాల్చబడుతూనే ఉండాలి. అంటే దీని మీద ఇత్తడిని పొదిగించారు. బయట లోపల ఎక్కడ కూడా తుమ్మకర్ర కనబడదు. తుమ్మకర్రకు వేడి తగులుతుందే కానీ కాలిపోదు. అది ఎందుకు కాలిపోదంటే ఈ యొక్క ఇత్తడి దాన్ని కాపాడుతుంది. ఇత్తడికి ఉన్న రెండవ లక్షణం, అత్యంత వేడిని భరించగలిగి నిలవబడగలిగిన లోహం ఇత్తడి మాత్రమే. ఇనుము అత్యధిక వేడికి కరుగుతుంది. ఎర్రగా అయినప్పుడు ఇలా కొడతారు కదా, దాన్ని కొడితే వంగుతుంది కదా, సో మెత్తబడిపోతుంది. ఏ లోహమైనా వేడికి కరిగిపోతుంది, కానీ ఇత్తడి అత్యంత వేడిని తట్టుకొని నిలబడగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి బలిపీఠం దగ్గర పెట్టారు దాన్ని. అలాగే సంఖ్యాకాండం 21:4-7 చదవద్దు. ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో ఉండగా వారు హోరు కొండను ఎక్కిపోవాలని మార్గాయాసమందు జనులు ప్రాణము సొమ్మసిల్లను గనక జనులు యెహోవాకును మోషేకును విరోధముగా మాటలాడి పాపము చేసిరి. ఎట్లనగా
ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు ప్రజలకు మధ్యలోనికి యెహోవా తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా అనేకులు చనిపోయి. వెంటనే ప్రజలందరూ మోషే వద్దకు పరిగెత్తుకుని వచ్చి, మేము నీకును మోషేకు యెహోవాకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. ఈ సర్పములను మా మధ్యలో నుండి తొలగించున్నట్లు వేడుకొనమని ప్రార్థన చేయగా, మోషే యెహోవాకు ప్రార్థించగా, ఇత్తడి సర్పం ఒకదాన్ని చేసి స్తంభం మీద పెట్టుము. దాన్ని చూచిన వాడెల్లా ఈ విషముతో ఉన్నవాడు దాన్ని చూస్తే చాలు, వాడి విషం తొలగిపోయేవాడు బ్రతుకుతాడని చెప్పాడు. యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెనో. 3:16 దేవుడి లోకం ఎంతో ప్రేమించాను కదా. 3:14 ఉంటుంది ఈ మాట. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు వారందరూ రక్షించబడుటకై మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. ఇత్తడితో తనను తాను పోల్చుకున్నాడు యేసు ప్రభు. ఎందుకంటే దేవుని మహా ఉగ్రత అను అగ్నిని భరించేది ఇత్తడే. సామాన్య మానవుడు దేవుని ఉగ్రతను తట్టుకొని బ్రతకలేడు. కాబట్టి యేసు అను ఆ దైవనరుడు నా పక్షంగా ఇత్తడిగా మారి ఆ దేవుని ఉగ్రతను భరించగలిగాడు. ఈ తుమ్మకర్ర భరించలేదు, ఇత్తడి మాత్రమే ఆ భయంకరమైన వేడిని తట్టుకుంటుంది. సో ఆ విధంగా దీనికి కూడా ఇత్తడితో కూడినవి ఉన్నాయట. ఏమున్నాయి? ఇనుప దంతములను, ఇత్తడి గోళ్ళును. ఇత్తడితో ఉన్న గోళ్ళు ఏం చేస్తాయి? మనం నోట్లో పెట్టి కొరుక్కోవడానికి పనికి వస్తాయి. ఏం చేస్తాయండి? చింపేస్తాయి. గోకేస్తాయి అంటే ఇట్లా అంటే కూడా గోకడం, చింపి పడేస్తాయి. ఏమండి? అవి చీల్చి పడేస్తాయి. గోళ్లకున్న లక్షణం. గోళ్ల బలముతో వ్యక్తిని లేక జంతువును చంపగలిగే జంతువు ఏమిటి? ఎలుగుబంటి. రైట్ ఆన్సర్. సింహము గోళ్లతో చంపదు, పంజా కొడుతుంది బలంగా. సింహం ఇలా పంజా కొడితే 20 పల్టీలు కొడతాం మనం. ఒకవేళ నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను అనుకోండి, సింహం వస్తుంటే అది లేచి ముందు కళ్ళతో గట్టిగా కొట్టింది అనుకోండి, నేను 30 పల్టీలు కొట్టి అక్కడ పడిపోతాను అంతే. కానీ ఎలుగుబంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే దాని గోర్లు హాఫ్ సర్కిల్లో 3 ఇంచుల వరకు పెరిగి ఉంటాయి. 3 ఇంచులు ఇలా పెరిగి ఉంటాయి. ఇనుపులాగా ఉంటుంది దాని గోరు. ఒక వ్యక్తిని కానీ జంతువును కానీ పంజా కొట్టిందంటే ఇలా బలంతో నెట్టేయదు, 36 పల్టీలు కొట్టేటట్టుగా నెట్టేయదు. అది కొట్టిందంటే నా భుజం మీద కొట్టింది అనుకోండి, ఈ భుజం లోపలికి 3 ఇంచుల గోళ్ళు మేకుల్లాగా దిగుతాయి. అది మళ్ళీ తన పంజాను లాగిందనుకోండి, నా భుజమే ఊడొచ్చేస్తుంది అంతే. నా శరీరం నుండి భుజం వేరైపోతుంది. అదిగో అంత బలము గోళ్లలో ఉంటుంది. అలాంటి గోళ్ళు దీనికి ఉన్నాయట ఈ క్రూర మృగానికి. మనిషిని పంజాగొట్టి తనను చీల్చగలిగే లక్షణము కలిగిన జంతువు ఇది. ఈ 4వ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకొనగలుగుతాను. అది ఎన్నటికీ భిన్నమును మిగిల భయంకరమునై సమస్తమును పగలగొట్టుచు మింగుచు మిగిలిన దాన్ని కాళ్ల క్రింద అనగదొరకుచుండెను. మరియు దాని తలపైన 10 కొమ్ముల సంగతి, వాటి మధ్య నుండి పెరిగిన 3 కొమ్ములు కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరు గల ఆ వేరగు కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించితిని. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున్నది ఆయను. అమ్మో, ఈ కొమ్ముకున్న మనకేదో దగ్గర లింక్ వచ్చేసింది కదూ. పరిశుద్ధులు ఎవరు? ఇశ్రాయేలీయులా మీరా? పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వస్తుందట ఈ కొమ్ము. చిన్న కొమ్ము ఏదైతే ఉందో ఇనుప గోళ్లు కలిగి ఇతర జంతువుల కంటే ఘోరమును భయంకరమైనదని ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేయడానికే వస్తున్నాడట. పరిశుద్ధులు ఇశ్రాయేలీయులా మీరా అని అడుగుతున్నాను నేను. మనమేనా?
ఇశ్రాయేలు పరిశుద్ధులు కాదా? క్రీస్తు రక్తం కడగబడిన వారు ఎవరు? పరిశుద్ధులు. మరి ఇశ్రాయేలు పరిశుద్ధులు కాదా అని అడుగుతున్నాను. కాదా? కాదా? మరి వారి పక్షంగా దేవుడు ఎందుకున్నాడు? అంగీకరించిన ఇశ్రాయేళ్ళ. ఓకే, మరి ఇశ్రాయేళ్లకు అంగీకరించిన ఇశ్రాయేల్ కూడా ఉన్నారు కదా, వాళ్ళకు దేవుడు శాశ్వతమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. వాళ్ళ పక్షంగా ఇప్పటికీ దేవుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఎందుకు మరి? వాళ్ళు ఎవరని? ఆయన అంతగా వాళ్ళను ప్రేమిస్తున్నాడు. యెరూషలేము కొరకు ప్రార్థన చేయుడి, ఇశ్రాయేలు క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. అవునమ్మా, మనం పరిశుద్ధులము, ఇశ్రాయేలు యూదులు. వాళ్ళు దేవుని దృష్టిలో పరిశుద్ధులా? దేవుని ప్రణాళికలో ఉన్నారా? అన్యజనుల్లాగా లేరా? ఉన్నారా? మరి వాళ్ళు పరిశుద్ధులు అయితే ఉన్నారా? పరిశుద్ధులు కాకుండానే ఉన్నారా? పరిశుద్ధులు కాకుండానే. పరిశుద్ధులు కాకపోతే వాళ్ళు అన్యులు కావాలి కదా. జీన్స్, అబ్రహాం యొక్క రక్తం, వాగ్దానం కాదు, వాగ్దానం మనది, రక్తం వాళ్ళది. అబ్రహాం యొక్క రక్తము. అబ్రహామును బయటికి తీసుకుని వచ్చాడు రాత్రి వేళ. ఆకాశపు నక్షత్రములను లెక్కించు అబ్రహాము. సార్ मुझे नहीं होता साहब, वैसा क्या? फिर नीचे देखो, नीचे क्या है साहब? इसका లెక్కించగలవా? साहब क्या बात कर रहे हैं? वो दूर दूर है, उसको ही जमा करना मुझे नहीं होता। बोले तो ये नदीक में है, ये कैसा हिसाब कर सकते साहब? मैं मुश्किल है, बहुत मुश्किल है भाई. సార్ నువ్వు భలే ఉన్నావు సార్, అక్కడోటి ఉన్న నక్షత్రాలను లెక్కించడం నాకు చేత కాదంటే అంటుకొని ఉన్న ఇసుకను ఏమి లెక్కిస్తాను సార్? అబ్రహామా, నీ సంతానమును నేను అలాగా ఆశీర్వదిస్తాను. నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె. నక్షత్రములు 6 మూలలు కలిగిన నక్షత్రము ఇశ్రాయేలు జనాంగము. ఇసుక సీమోను, సైమన్ అంటే ఇసుక అని అర్థం. సీమోనును నేను ఇసుకను పత్తర్ రాయిగా మార్చుకుంటాను. నేను రాయి ముక్కలైతేనే ఇసుక లాంటి ముక్కలు నేను అన్నిటిని మళ్ళీ రాయిగా, సజీవ రాయి అయిన యేసుక్రీస్తుతో అంటుకట్టిన రాయిగా మలుచుకుంటాను. సో ఇప్పుడు దేవుని ప్రణాళికలో ఇసుక ఉంది, నక్షత్రాలు ఉన్నాయి, ఇశ్రాయేలీలు ఉన్నారు, అన్యజనులమైన మనం ఉన్నాం. కానీ వాళ్ళు పరిశుద్ధులా అంటే కాదు, కానీ ఏర్పాటు చేయబడిన జనాంగమే. మనమేమో పరిశుద్ధులమును, ఏర్పరచబడిన జనాంగమును. దట్ ఈస్ ద డిఫరెన్స్. వాళ్ళు అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానములను బట్టి దే ఆర్ కన్సిడర్డ్, ఏర్పరచబడిన వంశములోనికి వచ్చేశారు. మనమేమో అన్యజనులముగా ఉన్న మనము పరిశుద్ధులముగా మార్చబడుట ద్వారా ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను అయ్యాం మనం. సో ఇప్పుడు మీరు యుద్ధం చేయడానికి వచ్చేది ఎవరితో మరి? ఇశ్రాయేలుతోనా, మనతోనా? పరిశుద్ధులతో. ఆ వర్డ్ చాలా గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు వాడు. ఏమండి, క్రీస్తు విరోధిని గురించి మనము వాని లక్షణాలు ఒకటొకటిగా చూస్తున్నాం. వాడే దానియేలు చూసిన చిన్న కొమ్ము. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగ చెప్పాను, ఆ 4వ జంతువు లోకములో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించున్నది. అది సమస్తమును పగులగొట్టుచు లోకమంతయు భక్షించును. హోల్ వరల్డ్, ప్రపంచమంతా వాడి గుప్పిట్లో ఉండబోతున్నారు. ఏమండి, ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. ఏ రాజ్యము నుండి పుట్టబోతున్నాయి ఇవి? ఆ రాజ్యము నుండి. ఆ రాజ్యం అంటే ఏ రాజ్యం? ఏమండి, చిన్న కొమ్మ ఏ రాజ్యం నుండి పుట్టాలి? రైట్, రోమన్ గవర్నమెంట్ను అండి. రోమన్ గవర్నమెంట్ సువిశాలమైన గవర్నమెంట్గా ఉంది. దీన్ని పరిపాలన చేయలేక అప్పుడు 2 క్యాపిటల్స్ చేశారు. ఇప్పుడు జగన్ ఏం చేసే ప్రయత్నం చేశాడు? 3 క్యాపిటల్స్ అంటున్నాడు కదా. అప్పుడు అంత మహా సామ్రాజ్యాన్ని 2 క్యాపిటల్స్ పెట్టారు.
పడమటి రోమ్ను రోమ్ పట్టణముగా పెట్టి, దీన్ని క్యాపిటల్గా పెట్టి ఈ పడమటి రోమ్ను డివైడ్ చేసేసారు. ఇది పడమటి రోమ్ అసలు. ఎందుకంటే ఇనుము ఎక్కడ ప్రారంభమైంది ప్రతిమలో? తొడల నుండి తొడల వరకు ఇత్తడి, ఇక్కడ నుండి మడిమె వరకు. ఏమండి? మడిమె అంటే ఇక్కడ ఉంటుంది. ఇప్పటి ఆడపిల్లలు ఈ మడిమె కంటే పైకి వేసుకుంటున్నారు. అది ఎందుకు మరి? ఆ 3 ఇంచులు ఎందుకు కనబడాలో? దాంట్లో ఉన్న ఫ్యాషన్ ఏంటో. పైగా క్రైస్తవుల ఆడపిల్లలు కూడా నల్లటి తాడు ఒకటి కట్టుకుంటున్నారు. నల్లటి తాడు మొట్టమొదట కట్టుకున్నవాడు శివుడు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. సాతానుకు అవకాశం మీ దేహముల మీద ఇవ్వకండి. ఆ తాడు వచ్చింది ఎలాగో కనుక్కోవాలి. దాని రూట్ అడగండి. మాలాంటి వాళ్ళని అడగండి బాబు. చుక్కను కట్టుకున్నారు. ఏమండి? ఈ క్రిస్మస్ ట్రీ అని పెట్టారు. అన్నిటికీ ఒక అర్థం, పుట్టుక ఎక్కడో ఉంది. శివుడి ఒక ఫోటోను మీరు చూడండి. కాలికి రౌండ్గా ఇక్కడ కట్టబడి ఉంటుంది. ఈ చివరి యుగంలో సాతానుడు ఎన్ని యాంగిల్స్లో మనుషుల మీద దాడి చేయాలో అన్ని యాంగిల్స్లో చేస్తూనే ఉన్నాడు. అందులో ఈ తాడు కూడా ఒకటి. మీ ప్యాంట్స్ మడిమెల వరకు ఉండాల్సిందే. లోకపు వస్త్రధారణ క్రైస్తవుడి లక్షణం కాదు. ఆ 3 ఇంచులు ఎందుకు కనబడాలి? ముస్లిమ్స్ 3 ఇంచులు పైకి ప్యాంటు కొట్టుకున్నారంటే దానికి ఒక లెక్క ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారు, దాని ఆచారం చాలామంది ముస్లింలకు కూడా తెలియదు, నాకు తెలుసు. కానీ ఆనాడు సౌదీ అరేబియాలో ఇసుకనే అంతా, సౌదీ అరేబియా అంతా ఇసుకనే. మా సార్ అన్నారు, నేను కూడా వెళ్ళొచ్చాను 2 నెలలు. ఈ ఇసుకలో పురుషుడు నిలబడి మూత్రం చేస్తూ ఉంటే వాడి మూత్రము చివరిలో మూత్రం అక్కడ పోసేవాడల్లా దగ్గర పడుతూ ఉంటుంది. ఈ దగ్గర పడినప్పుడు ఇసుకలో గుండా ఎగిరి ప్యాంటు మీద పడుతుంది. ఈ ప్యాంటుతో ఇప్పుడు మసీద్కి వెళ్ళాలి. వాళ్ళ దగ్గర పరిశుద్ధత అంటే ఏమిటంటే బాహ్యమైన పవిత్రతే పరిశుద్ధత. వాళ్లకు, హిందువులకైనా ముస్లింలకైనా బాహ్యమైన పవిత్రతయే వాళ్ళ దృష్టిలో పరిశుద్ధత. మన దృష్టిలోనేమో దరిద్రుడైన లాజరు వచ్చి ఇక్కడ కూర్చుంటే కూడా వాడు పరిశుద్ధుడే. వాని దేహం కుళ్ళిపోయి ఉంటుంది, చెడ్డ వాసన వస్తుంటుంది, కానీ పరిశుద్ధుడు అతను. మన పరిశుద్ధత అంటే బాహ్యమైనది కాదది, ఇది అంతరంగ స్వభావమునకు సంబంధించిన దాన్ని పరిశుద్ధత అంటున్నాం. అందుకే హోలీనెస్ ఈజ్ నాట్ క్లీన్లీనెస్. క్లీన్లీనెస్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ హోలీనెస్. క్లీన్గా ఉన్నవాడల్లా హోలీ కాదు, హోలీగా ఉన్న వాళ్ళెల్లా క్లీన్గా లేరు. దరిద్రుడైన లాజరు బాప్తీసం ఇచ్చి యోహాను అరణ్యంలో తిరుక్కుంటా ఒంటె చర్మం కప్పుకొని గడ్డం పెట్టుకొని అంత పిచ్చోడిలాగా ఉన్నాడు. మరి ఆయన పరిశుద్ధుడు, ప్రవక్తలందరిలో గొప్పవాడు, స్త్రీలు కనిన వారందరిలో కూడా గొప్పవాడని సర్టిఫికెట్ ఇచ్చాడు యేసు ప్రభు. మరి పవిత్రంగా ఉన్నాడా? శుభ్రంగా ఉన్నాడా? ఒంటె చర్మం పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన మిడతలను వాటిని వీటిని కాల్చుకొని తింటా ఉన్నాడు. తేనె అలాగ దొరికితే ఇలాగంటుండు, గడ్డ మీద అంతా పడిపోయి ఉంటుంది. ఆ గడ్డ మీద అన్ని చుక్కలు పడిపోయి చర్చికి వచ్చిండు. ఇప్పుడు ఎట్లా చూస్తారు మీరు ఆయన్ని? సో గాడ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ సింప్లీ ఎ క్లీన్లీనెస్ బట్ హోలీనెస్. పరిశుద్ధత అంతరంగమును చూస్తున్న దేవుడు మన దేవుడు, బాహ్యమును చూసే దేవుడు కాదు. ఈ అంతరంగము శుభ్రంగా పెట్టుకోమనేది క్రైస్తవ మతం ఒక్కటే బోధిస్తుంది ప్రపంచం అంతట్లో. అందరూ బాహ్యమైన శుద్ధే. దేవాలయంకు వెళ్ళినప్పుడు గంగలో స్నానం చేయాలి, మడి కట్టుకోవాలి, ఆ పచ్చి తడి వస్త్రంతోనే దేవాలయం చుట్టూ తిరగాలి, అప్పుడు ఆ భక్తి దేవుడు ఇష్టపడతాడు అన్నారు. అలాగే ముస్లిమ్స్ బయట ఎక్కడెక్కడ దుమ్ములో తిరిగారేమిటో, మీరు యూరిన్ పోస్తే మీ మీద పడిందో ఏమిటో, కాబట్టి మీరు మసీదులోనికి ప్రవేశించక ముందు అక్కడ అన్ని 30-40 పంపులు ఉంటాయి. అక్కడ కూర్చొని కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, చెవులకు దుమ్మంటిందేమో చెవులు కడుక్కోవాలి, ఇలా కడుక్కోవాలి, ఇలా
వెంట్రుకలకు కూడా దుమ్ము అంటుంది కాబట్టి వెంట్రుకలను కూడా తడుపుకోవాలి. ఇలా ముక్కు లోపల దుమ్ము పోయింది, ముక్కులను కూడా ఇలా 2 చేతులు పెట్టి క్లీన్ చేసుకోవాలి వాళ్ళు. ఈ బాహ్యమైన పవిత్రతే పరిశుద్ధత అనుకుంటుంది ఇస్లాం. ప్రపంచంలో అందుకే చెప్తున్నాను, ఒకే ఒక్క మతం క్రిస్టియానిటీ ఓన్లీ స్పీక్స్ అబౌట్ ఇన్నర్ క్లీన్లీనెస్, దట్ ఈస్ హోల్నెస్. రైట్. ఈ 3 రాజులను పడదోసి పుట్టిన మరొక క్రొత్త కొమ్ము ఏమండి, ఇందులో ఈ రోమన్ సామ్రాజ్యము ఇనుము తర్వాత 10 మంది రాజులు. 2 పాదాలకు ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 10 వేళ్ళు. సో పాదములు 2 కానీ వేళ్ళు 10. అలాగే పడమటి రోమా నుండి తూర్పు రోమా 2 కాళ్ళు అయిపోయాయి కదా, ఇనుము 2 కాళ్ళుగా ఉంది కదా. సో 2 కాళ్ళు అనగా పడమటి తూర్పు రోమా, ఈ 2 కాళ్ళలో నుండి ఒకవైపు నుండి 5 రాజులు, మరొక వైపు నుండి 5 రాజులు. సో పాత రోమా సామ్రాజ్యము, పడమటి రోమా సామ్రాజ్యం ఎక్కడుందో, తూర్పు రోమా సామ్రాజ్యం ఎక్కడుందో అర్థం కావాలి. పడమటి రోమాకు రోమ్ను క్యాపిటల్గా పెట్టారు. ఇక్కడ కాన్స్టాంటినోపిల్ దీన్ని ఇటు తూర్పుకు పెట్టారు. సో ఈ 2 కలిపి రోమా మహా సామ్రాజ్యం. ఎందుకు చరిత్రలో గుర్తుపట్టాలి దీన్ని? ఇది 2 ఇత్తడి ఇనుము కాళ్ళు గనక. ఈ ఇనుములో నుండే మళ్ళీ 2 వస్తున్నాయి. ఇటుకు నుంచి 5, ఇటు నుండి 5 వస్తున్నారు. 10 వేళ్ళు. ఈ 10 వేళ్ళు గాక మరొకటి ఈ ఇనుములో నుండే ఒక చిన్న కొమ్ము మొలుస్తుంది. చిన్న కొమ్ము అంటే చిన్న రాజ్యము అని అర్థం. రోమ్ పరిపాలించిన సామ్రాజ్యాల్లో అతి చిన్న సామ్రాజ్యము సిరియా. ఏమండి, దేశాలను జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనుషులను గుర్తుపెట్టుకోండి, వాటి లక్షణములను గుర్తుపెట్టుకుంటేనే యాంటీ క్రైస్ట్ను గుర్తించగలుగుతాం. సో రోమా పరిపాలించిన ఈ మహా సామ్రాజ్యంలో చిన్న దేశము సిరియా. సిరియాయే ఒకప్పటి అస్సీరియా. ఒకప్పటి అస్సీరియాయే నిమ్రోదు ప్రారంభించిన అష్షూరు. అష్షూరు సామ్రాజ్యమే సిరియా. ఇప్పుడు ఇస్రాయల్ దేశం మీద యుద్ధం చేస్తుంది చూసారా తరచు. సిరియా. రోమ్ పరిపాలన చేసిన దేశాలు, ఆనాడున్న దేశాలు అన్నిటినీ కనుక మీరు చూస్తే సిరియా మాత్రమే చిన్న కొమ్ము. నిమ్రోదు మొట్టమొదట నినివే పట్టణమును కట్టించి దాన్ని ప్రపంచ సామ్రాజ్యముగా పెట్టుకొని పరిపాలించినది కూడా అష్షూరు సామ్రాజ్యమే. మళ్ళీ తిరిగి చిన్న కొమ్ముగా రాబోతున్నది కూడా అదే సిరియా సామ్రాజ్యము నుండి. అలాగున క్రీస్తు విరోధి అమెరికా నుండి వస్తాడని కొందరు, రోమ్ నుండి వస్తాడని కొందరు. రోమ్ అంటే ఒకట ఏమండి, ఇదంతా రోమన్ సామ్రాజ్యమే. రోమ్ అనేది 7 పట్టణాల మీద కట్టి ఉన్న పట్టణము, ఒక పెద్ద పట్టణం అది. ఈ 7 కొండల మీద కట్టబడిన పట్టణం నుండి వస్తాడని బైబిల్లో ఒకటంటే ఒక్క రుజువు ఆధారం లేదు. హీ షుడ్ బి ఫ్రమ్ ఇస్లామిక్ కంట్రీ. హీ షుడ్ బి ఏ ముస్లిం. ఆయన సిరియా దేశము నుండి, చిన్న కొమ్ము నుండి రావాలి. ఆ క్రీస్తు విరోధి ముస్లిం నుండే రావాలి. ఎందుకంటే క్రీస్తు యూదుడు, యూదులకు ఆగర్భ శత్రువులు ముస్లింలే గనుక ఈ క్రీస్తు విరోధి రావాలి. చిన్న కొమ్ము ఇస్లాం నుండే రావాలి. అతనికి స్థలం ఇవ్వడానికి ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు, మహోన్నతుడుగా ప్రత్యక్షమైన సర్వశక్తుని దర్శనమును బిలాము చూశాడు కదూ. సంఖ్యాకాండం 24:16 చూపించాను ఉదయము. నేను సర్వశక్తిని గూర్చిన దర్శనము పొందాను, ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుత కాలమున కాదు, ఆయనను చూచున్న గాని సమీపమున కాదు. ఆయనను నక్షత్రముగా, ఆయన సర్వోన్నతుడైన దేవుడు, నక్షత్రముగా ఆయన రాబోతూ. ఆ రాజు అంటే ఆ చిన్న కొమ్ము వచ్చినప్పుడు వాడు ఏమేం చేస్తాడో
సంఘము బాగా గుర్తుపెట్టుకోవాలి. మనము మెలకువగా ఉండు అని చెప్పాడు. అంటే కళ్ళు తెరిచి ఉండమని కాదు, మెలకువగా ఉండమంటే జ్ఞానము కలిగిన కన్నులు తలలో ఉంటాయి. ఆ తలలో ఉండే ఆలోచనలతో మెలకువగా ఉండండి. సత్యమును తెలుసుకొని మెలకువగా ఉండండి. ఏమండి, ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడతాడు. అంటే యేసుక్రీస్తుకు విరోధముగా వాడు మాట్లాడుతూ నేనే యేసుక్రీస్తును అంటూ తన మీదికి ప్రజల మనస్సును తిప్పుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత మహోన్నతుని భక్తులను నలగగొట్టును. మహోన్నతుని భక్తులను వాడు చిత్రహింసలు పెడతాడు. దానికి కారణం ఏమిటో మనము ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఓకే, అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబోనుకొనును. పండుగలు ఎవరు ఆచరిస్తున్నారు? ఇశ్రాయేలీలు. ఏమండి, క్రైస్తవులు ఆ పండుగలు ఏం ఆచరించరు కదా. 7 పండుగలు ఉన్నాయి ఇశ్రాయేళ్లకు. పస్కా పండుగ, కోతకాల పండుగ, పులియన్ రొట్టెల పండుగ, గుడారాల పండుగ, ఏమండి పర్ణశాల పండుగ, ఇలాగ ఏవేవో ఆచరిస్తున్నారు కదా వాళ్ళు. ఇవేవి క్రైస్తవుడు ఆచరించట్లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? పండుగలను నివారిస్తాడు. అంటే ఇశ్రాయేలీయులు తమ దేశములో తమ మందిరములో పండుగలను ఆచరించడానికి వాడు ప్రభుత్వంలోనికి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి వాడు పండుగలను నివారణ చేస్తాడు. మీరు ఏ పండుగను ఆచరించడానికి వీల్లేదు. మీరు దేవాలయంలో యెహోవా దేవుణ్ణి మీరు పూజించడానికి వీల్లేదు. న్యాయ పద్ధతులనంటే మోషే నియమించిన ఇశ్రాయేలీయులకు నియమించిన న్యాయ పద్ధతులు, కట్టడలు ఉన్నాయి. మీరు ఆ కట్టడలు కాదు, నేను పెట్టే ప్రపంచపు గవర్నమెంట్ కట్టడలను మీరు పాటించాలి. మోషే కట్టడలు పాటించొద్దు అని వాడు చెబుతాడు. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. ఒక కాలములు అర్ధకాలము. ఒక కాలము అనగా 1 సంవత్సరము. కాలములు అనగా 2 సంవత్సరములు. అర్ధకాలము అనగా 1/2 సంవత్సరము. 360 దినములో సగం ఎంత? 1260 దినములు. వారు 1 సంవత్సరము ప్లస్ 2 సంవత్సరాలు 3 సంవత్సరములు ప్లస్ 1260 దినములు. ఏమండి, 3 సంవత్సరముల నర అర్ధకాలము హాఫ్ ఇయర్. ఈ 3.5 ప్లస్ మొత్తం కలిపి 3.5 అవుతాయి. ఒకరెవరో ప్రశ్న పంపారు నాకు, యేసుప్రభు 33.5 సంవత్సరాలు ఎందుకు ఉన్నాడు అని. 33.5 లేడు, 33 ఉన్నాడు. 3 సంవత్సరాలే ఆయన సేవ చేశాడు. అందుకే ఈ అంజూరపు చెట్టున 3 ఏండ్ల నుండి పండ్లు వెదకవచ్చుచున్నాను అన్నాడు. కానీ 3.5 ఏండ్ల నుండి అనలేదు. యేసుప్రభు సేవ చేసిన దినాలు 3 సంవత్సరాలే. 40 దినములు మహిమ దేహంతో 11 సార్లు శిష్యులకు మాత్రం కనబడ్డాడు. మహిమ దేహంతో ఏ పరిచర్య చేయలేదు. 3 సంవత్సరాలు మాత్రం గెరాసేను దేశంలో, అన్యుల దేశంలో, సమరయులలో, గలిలయలో, యూదయలో వీళ్ళందరికీ పరిచర్య చేశాడు. సో 3 సంవత్సరంలో 40 దినములే. ఎగ్జాక్ట్ మాట్లాడాల్సిందంటే శరీరములో ఉన్నది 3 సంవత్సరాలే పరిచర్య చేశాడు. 33 సంవత్సరాలే యేసు ప్రభు. 33 సంవత్సరాల 40 దినాలు పునరుత్థాన దేహంతో కలిపి. రైట్. ఇక్కడ 3.5 సంవత్సరాలు వాడు ఈ పరిశుద్ధులను నలగగొడతాడు, పండగను నిర్మూలిస్తాడు. ఈ పరిశుద్ధులు వాని వశమున 3.5 సంవత్సరములు ఉంచబడతారు. తీసేసానా? చివరి లైన్లో పరిశుద్ధులు 1 కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. కాలములు అర్ధకాలము 3.5 సంవత్సరములు. 3.5 అంటే 1260 దినములు. 1260 దినములు అంటే 42 నెలలు. 42 నెలలు అంటే ఏమండి 3.5 సంవత్సరం.
ఈ లెక్క ప్రకటనలో కూడా మనకు కనబడుతుంది మళ్ళీ, అందుకని కాస్త గుర్తుంచుకోవాలి మీరు. 1260 దినములు ఆ స్త్రీ అరణ్యమునకు కొనిపోబడినని ప్రకటన 12:6లో ఉంది. సరిగ్గా 1260 దినములు. ఇక్కడ కూడా 1260 లేక 3.5 సంవత్సరాలు. సొలొమోను రాశాడు 1వ అధ్యాయం 13వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనంలో, ప్రసంగి గ్రంథంలో రాశాడు ఏమిటంటే, జరిగినదే మునుపు జరిగినదే మరలా జరుగును, జరుగుచున్నది మునుపు జరిగినదే, జరగబోవు దానిని దేవుడు ముందుగా జరిగించుచున్నాడు, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించుచున్నాడు అని రాశాడు. ఇంగ్లీష్లో చాలామంది అంటారు హిస్టరీ రిపీట్స్ అంటుంటారనమాట. హిస్టరీ రిపీట్ కాదు, మళ్ళీ హిస్టరీలో జరిగిన కొన్ని సంఘటనలను దేవుడు మరలా జరిగించబోతున్నాడు. హోల్ హిస్టరీ, ఆదాము దగ్గర జరిగిన హిస్టరీ మళ్ళీ ఆదాము రాడుగా. హిస్టరీ రిపీట్ కాదు, హిస్టరీలో జరిగిన కొన్ని ప్రాముఖ్యమైన దేవుడు జరిగించిన సంఘటనలను ప్రపంచపు ముగింపులో రిపీట్ చేస్తాడు మళ్ళీ. 3.5 సంవత్సరముల సంగతి ప్రపంచ చరిత్రలో ఇంతకుముందు దేవుడు ఎక్కడైనా జరిగించాడా? 3.5 సంవత్సరాలు. 3.5 ఒకటోసారి 3.5, రెండవసారి 3.5, మూడవసారి 3.5. వండర్ఫుల్ అమ్మా, ఎవరు చెప్పారు? థ్యాంక్ యూ అమ్మా. ఎప్పుడు కరువు వచ్చింది అది? ఎవరికి కాదు, ఎప్పుడు? ఏలియా కాలములో వచ్చింది. సరిగ్గా 3.5. మహోన్నతుని భక్తులకు కూడా సరిగ్గా 3.5. భయంకరమైన కరువు. లోకమంతా కరువే, మహోన్నతుని భక్తులకు మాత్రము ప్రత్యేకమైన కరువు, ఎక్స్ట్రాఆర్డినరీ కరువు, లోకం ఇంతవరకు చూడని భయంకరమైన కరువు రాబోతుంది. సో 3.5 సంవత్సరాలు అది కూడా. ఆ తర్వాత అతని వశమున ఈ పరిశుద్ధులు 3.5 సంవత్సరాలు ఉంచబడతారు. ఏమండి, అతని అధికారము నశింపజేయుటకును నిర్మూలం చేయుటకును తీర్పు విధింపబడి కనుక అది కొట్టివేయబడి 3.5 సంవత్సరాల తర్వాత అతని అధికారమును నిర్మూలము చేయబడానికి దేవుడు ముందే తీర్పు తీర్చిపెట్టాడు గనక అతని అధికారము 3.5 సంవత్సరాలే ఉంటుంది. అతను ఒప్పందము ప్రపంచ దేశాలతో 7 సంవత్సరములకు చేస్తాడు, కానీ 3.5 సంవత్సరములకే దేవుడు వాని అధికారమును తీర్పు తీర్చేస్తాడు గనక 3.5 సంవత్సరాలకు వాని అధికారం అంతా తొలగించబడుతుంది అనే విషయాన్ని రాస్తూ ఉన్నాడు ఇక్కడ. సో పెద్ద ఇనుప దంతములు, ఇత్తడి గోళ్ళు సమస్తమును పగులగొడుతుంది, మృంగుతుంది, దాని కాళ్ళ క్రింద అనగదొక్కుతుంది. మహాత్మ్యము గలది, పెద్ద ఇనుప దంతములు గలది, 10 కొమ్ములు గలది, సమస్తమును భక్షించున్నది, తుత్తినీయలుగా చేయలినది, మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద తొక్కున్నది. అతని అధికారము 3.5 సంవత్సరములకు అధికారము నిర్మూలము చేయబడుతుంది. కనుక 7 ఏండ్ల ఒప్పందమే 7 ఏండ్ల మహాశ్రమల కాలం. 7 ఏళ్ళు వాడు ప్రపంచ దేశాలతో, ముఖ్యంగా ఇస్రాయేలుతో చేసే ఒడంబడిక 7 years. ప్లీజ్ గివ్ మీ 7 years అండ్ సీ ఇఫ్ యూ యాక్సెప్ట్ యూ కంటిన్యూ, అదర్వైజ్ యూ కెన్ గో బ్యాక్ అనే అగ్రిమెంట్ జరుగుతుంది క్రీస్తు విరోధికి, ఇస్రాయేలు పెద్దలకు. ఈ ఒడంబడిక జరిగినప్పుడు పరిశుద్ధులకు భయంకరమైన కరువు వస్తుంది. ఎందుకని? వాడు తెచ్చే ఆధార్ కార్డ్, వాడు తీసుకుని వచ్చే QR కోడ్ నంబర్ అదే 666. మీరు ఇప్పుడు QR కోడ్ యొక్క సింబల్ చూసారా, గమనించారా? మీరు గమనిస్తే దానికి 3 మూలలు డబ్బాలు ఉంటాయి. ఏమండి, ఇలా జిగ్జాగ్ ఉంటుంది. మీ సెల్ ఫోన్లో మీ ఫోన్పే నంబర్కు మీ QR కోడ్ ఉంటుంది, మీరు ఇప్పుడు చూసుకోవచ్చు. ప్రతి QR కోడ్ జిగ్జాగ్ ఉంటుంది, కానీ ఈ 3 మూలలు 3 డబ్బాలుగా ఉంటాయి.
సో అతి త్వరలో ఆ క్యూఆర్ కోడే సీక్రెట్ నంబర్గా ప్రతివాని నొసటను, ప్రతివాని కుడి చేతి మడిమ మీదనైనను ఈ క్యూఆర్ కోడ్ మీ సెల్ ఫోన్లో నుండి మీ ఒంటి మీదకి వస్తుంది. సెల్ ఫోన్ అప్పుడప్పుడు పోగొట్టుకుంటున్నారు కదా, ఆ బాధ ఎందుకు? మీ దేహం మీద వేస్తే ఇదైతే ఎట్టుపోదు కదా, దేహం మీ వెంబడే ఉంటుంది కదా, మీ కుడి చేయి, మీ నుదురు కూడా మీకు తోడే ఉంటుంది కదా, ఎప్పుడు మీ వెంబడే ఉంటుంది కదా. ఈ క్యూఆర్ కోడ్ అక్కడ వేసుకోండి, అందులోనే ఆధార్ కార్డు పెడతాం, అందులోనే మీ బ్యాంక్ కార్డు పెడతాం, అందులోనే మీ ఓటర్ ఐడి పెడతాం, అందులోనే మీకున్న ఏటీఎం కార్డు పెడతాం. ఎవ్రీ కార్డ్ విల్ బీ ఇన్ వన్ కార్డ్, ఇన్ వన్ స్టాంప్. అది సింపుల్గా ఒక స్టాంపే. ఇది బయట సామాన్యంగా చూస్తే కనబడదు, కానీ లేజర్ లైట్ కిందకి వెళ్ళినప్పుడు, రేడియన్ లైట్ కిందకి వెళ్ళినప్పుడు అలా కనబడుతుంది క్యూఆర్ కోడ్. Oh, this is so and so person, his wife's name is this, they have this much of children, his bank account is this much, his house number is here, and he is having agriculture land this much. అన్నీ ఉంటాయి. ఎవడు మీ భూమిని దోచుకోడు, మీ యొక్క పిల్లలు తప్పినా దొరుకుతారు, అన్నీ అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మీరు ఆ నంబర్ ధరించుకోవాలి. అదే ఆధార్ కార్డు, అదే ఓటర్ కార్డు, ఎవ్రీ కార్డ్ ఈస్ దట్. ఇప్పుడు మీరందరూ ఏటీఎం వచ్చిందంటే తీసుకుంటున్నారు, ఫోన్పే వచ్చిందంటే తీసుకుంటున్నారు, రేషన్ కార్డు ఇస్తున్నారంటే తీసుకుంటున్నారు, ఆధార్ కార్డు ఇస్తున్నారని తీసుకుంటారు. ఏ కార్డు వద్దనట్లేదుగా. ఏమండి గోల్డ్ కార్డు ఇస్తామండి అని బ్యాంక్ వాళ్ళంటే ఎస్ అంటున్నారు, క్రెడిట్ కార్డు ఇస్తామండి అంటే ఎస్ అంటున్నారు. మరి అన్నీ కలిసిన కార్డు ఒకటి వస్తే వద్దంటారా? అన్నీ ఉన్న కార్డు మీకు వస్తే ఇక్కడ బైబిల్ స్టడీలో ఎవరు ఉంటారు? అక్కడ లైన్లో ఉంటారు, కానీ కార్డు ఇచ్చే లైన్లో ఉంటారు, కానీ బైబిల్ స్టడీ దగ్గర ఎందుకు ఉంటారు? పరిశుద్ధులు వాని వశమున ఒక కాలములు అర్ధకాలములు 3.5 సంవత్సరములు ఉంచబడుదురు. ఏమండి ఇక్కడితోటి ఆపేస్తున్నాను. 3.5 సంవత్సరాల తర్వాత వాని అధికారం కొట్టివేయబడుతుంది, వాని సింహాసనం కూలిపోతుంది, ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారిపోయి ఆ ఉత్తర దేశపు రాజు, దక్షిణ దేశపు రాజు అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ తర్వాత 4 రాజ్యాలు కలిసి 2 రాజ్యాలు అయ్యని చెప్పాను కదండి. ఈ ఉత్తర దేశపు రాజు, దక్షిణ దేశపు రాజు చివరిగా ఒక యుద్ధాన్ని జరిగించబోతున్నారు. అది 11వ అధ్యాయంలో ఉంటుంది. ఆ తర్వాత 7 సంవత్సరాల ముగింపు కలుగుతుంది. 7 సంవత్సరాల ముగింపులో ఇశ్రాయేలీలు ఇక్కడ అర్ధకాలము తర్వాత వీరు అరణ్యములోనికి పారిపోతారు. వారు అరణ్యములోనికి పారిపోయి ఇక్కడ 1260 దినములు వాళ్ళు పోషించబడతారు అని ప్రకటన 12:6లో ఉంది. ఈమె క్రీస్తు విరోధికి దొరకకుండా పారిపోతుంది. ఒలీవ కొండ దగ్గర ఉన్న అరణ్యములోనే ఆమె నివసిస్తుంది. కానీ దావీదు ఏన్గేది వనములో ఉన్న సౌలుకు దొరకని విధంగా, సౌలు సైన్యమునకు దొరకని విధంగా జరిగినదే మరలా జరగబోతుంది. దావీదు వంశమైన ఇశ్రాయేలు జనాంగం పారిపోయి ఆ ఒలీవల అరణ్యములో ఉండగా క్రీస్తు విరోధి సైన్యానికి మబ్బు కమ్మించి, ఆనాడు ఫరో రాజుకు మబ్బును కమ్మించి ఎర్ర సముద్రమును దాటించాడు. అలాగే చివరిలో కూడా 1260 దినములు మబ్బును కమ్మించి వాళ్ళు దొరకకుండా చేయగా యేసుక్రీస్తు మహామహిమతో తన సంఘముతో పాటు మధ్యాకాశము నుండి దిగి వస్తుండగా మెరుపు తూర్పున పుట్టి పడమటికి ఎలాగో కనిపిస్తుందో అలాగున లోక ప్రజలందరూ చూస్తుండగా యేసు రారాజుగా మహారాజుగా దిగి వస్తుండగా ఇశ్రాయేలీలు కూడా లేఖనములను బట్టి వారి కన్నులు తెరవబడగా ఆ 2000 సంవత్సరాల కిందట వచ్చిన యేసే మా మెస్సియా అని గుర్తించినప్పుడు జకరియా గ్రంథము 4:4 11వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడిన విధంగా ఒకడు తన జ్యేష్ఠ కుమారుని గురించి విలపించినట్లు వారు నా నిమిత్తమై నన్ను పొడిచిన వారి మీద దృష్టి ఉంచి విలపిస్తారు, వారి కన్నులు తెరవబడతాయి. ఎమ్మాయి గ్రామంలో యెరూషలేము నుండి ఎమ్మాయి వరకు యేసుతో పాటే నడుస్తున్నా వాళ్ళ కన్నులు మోయబడ్డాయి. ఆ గ్రామం యొక్క యాత్ర ముగింపులో వారి కన్నులు తెరవబడి వారి హృదయములు భగ్గున మండాయి. అలాగే ఇశ్రాయేలీయులు చిట్ట చివరిగా వారి కన్నులు తెరవబడి వారి హృదయాలు మండుతున్న వేళ వారు ఒక జ్యేష్ఠ కుమారుని పోగొట్టుకుంటే ఏ విధంగా ఒక తల్లి దుఃఖిస్తుందో అంత భయంకరంగా యేసు విషయమై విలపిస్తారు, ప్రభువా అని నోరు తెరిచి పిలుస్తారు.
అప్పుడు యేసు అన్నాడు, మీరు నన్ను ప్రభువా అని పిలిచే వరకు మీరు నన్ను ఇక మీదట చూడరు. ఆనాడు యేసును పోగొట్టుకున్న ఇశ్రాయేలు 7 సంవత్సరముల ముగింపులో 1260 దినముల ముగింపులో లేఖనముల వలన కన్నులు తెరవబడి వారు యేసే మా మెస్సియా, మేము సిలువ వేశాము, ఆయనను పోగొట్టుకున్నామని దుఃఖిస్తూ ఉన్న దశలో వారి గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి. ఏమండి, గుమ్మములు అనగా 12 గుమ్మములు, ఇశ్రాయేలీల 12 గోత్రములు, నూతన యెరూషలేము పట్టణముకున్న 12 గుమ్మములు, అలాగే యెరూషలేమునకున్న పునాది రాళ్ళు అపోస్తలుల 12 రాళ్ళు. ఈ అపోస్తలుల రాళ్ళు ఇశ్రాయేలు గుమ్మములు కలిస్తే నూతన యెరూషలేము పట్టణము పరిపూర్ణం అవుతూ ఉంది. అలాగున ఈ ఇశ్రాయేలీలు కనులెత్తి చూడగా ఆకాశము నుండి మెరుపు లాంటి మెరుపుతో దిగి వస్తూ ఉండగా క్రీస్తు విరోధి సైన్యము కూడా వీరిని గుర్తించి వీరి వెంట పడుతూ ఉండగా ఒలీవ కొండ వైపు ఇశ్రాయేలీలు పరిగెత్తుతూ ఉండగా ఆ ఒలీవ కొండ మీద యేసు ప్రభు కాలు మోపగా 2గా చీలుతుంది. ఆనాడు మోషే కర్ర తాకగా 2గా చీలింది ఎర్ర సముద్రము. ఈ చివరిలో జరిగినదే మరలా జరగబోతుంది. యేసు రాకడలో కూడా కొండ ఇప్పుడు 2గా చీలబోతుంది. ఆనాడు నీరు దేవుని స్వరమును విన్నది, ఈనాడు కొండ దేవుని ఆజ్ఞకు లోబడుతుంది. అలాగున కొండ దారిని కలగచేయగా ఇశ్రాయేలు ఎర్ర సముద్రంలో పడి పారిపోయిన విధంగా ఈనాడు ఇశ్రాయేలీలు కూడా ఆ కొండ గుండా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుతూ ఉండగా వారు దాటివేయగా క్రీస్తు విరోధి సైన్యం కూడా అందులో అడుగు పెడుతుంది. ఫరో అతని రథములు కూడా అందులో అడుగు పెట్టాయి. అలాగే క్రీస్తు విరోధి సైన్యం కూడా కొండ మధ్యలోనికి వస్తుంది. ఆ యొక్క ఎర్ర సముద్రం మూసుకుపోయింది. యేసు ప్రభు కాలితో ఆ సైన్యమునంతటిని కూడా గానుగలో వేసిన ద్రాక్షావళిని తొక్కిన విధంగా యేసు ప్రభు తొక్కగా వాళ్ళ రక్తము గుర్రపు కళ్ళెములంత ఎత్తుతో 200 క్రోసుల దూరము ప్రవహించేంత లక్షలాది మంది సైన్యం యేసు కాలు కింద నలగగొట్టబడే దినం అది. ఇశ్రాయేలీలు విమోచించబడి ఈ పరిశుద్ధులైన వారితో కూడా కలిసి యేసు ప్రభువు, పరిశుద్ధులైన క్రొత్త నిబంధన సంఘం, ఇశ్రాయేలు జనాంగం, వీళ్ళు 3 కలిసి మిగిలిపోయిన అన్య జనాంగమును భూమి మీద 1000 సంవత్సరాలు ఏలడమే క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ముగించుకుందాం, చాలా సమయం అయింది. తలలు వంచండి. రేపటి దినమున దయచేసి తప్పకుండా వచ్చి ఇంకా మిగతా ప్రవచనములను ధ్యానం చేయట్లో మీరందరూ పాలు పొందాలని దేవుని సేవకునిగా బ్రతిమాలుతున్నాను. మీ పనుల ఆటంకాన్ని మీరు సాకుగా తీసుకోకండి. వాటిని రేపటి నుండి మీరు చేసుకోవచ్చు. కానీ దేవుని వాక్యమును నేర్చుకుంటూ ఈ దానియేలులో ఉన్న ప్రపంచ చరిత్ర, ప్రపంచ ముగింపునకున్న ప్రవచనాలను ఒక్కసారి తెలుసుకోండి దయచేసి. దానికి ప్రాధాన్యతనిమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. 1000 ఏళ్ళు ఇళ్లపై యేసు రాజ్యమేలును, 1000 ఏళ్ళు ఇళ్లపై యేసు రాజ్యమేలును, భూలోక రాజ్యములన్నీ ఆయన వేయగును, భూలోక రాజ్యములన్నీ ఆయన వేయగును, నీతి శాంతి వర్ధిల్లును, నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును, న్యాయమే కనబడును, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు. దయగలిగిన మా దేవా, దయామయుడా, ప్రేమామయుడా, కృపామయుడా, నీ పరిశుద్ధ నామమును సన్నతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఇదిగో దానియేలు గ్రంథంలోని 4వ అధ్యాయంలోనూ 7వ అధ్యాయంలోనూ ఉన్న ఆ దర్శనములలోని సత్యమును, చరిత్రను, ప్రవచన నెరవేర్పును, నెరవేరబడవలసి ఉన్న వాటిని కొన్నిటిని
ఈ మధ్యాహ్నం వేళ మేము ధ్యానం చేయటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నీ బిడ్డలు కూడా ఉదయం నుండి గంటలు గంటలుగా వారు శరీరము సహకరించకపోయినా నీ వాక్యము కొరకు తృష్ణగొని ఆశతో ఎదురు చూస్తూ నేర్చుకున్న విధానము కొరకు స్తోత్రం. ప్రభు, ఈ సత్యములను వారి హృదయములో నాటండి. అసత్య నమ్మకాలను, దేవుని వాక్యమునకు విరోధమైన మూఢ నమ్మకాలను, గుడ్డి విశ్వాసమును వీడనాడి వాక్యానుసారమైన సర్వసత్యపు సత్యములో స్థిరపరచబడి నీలో వారు ఎదుగుటకు కృప చూపించమని, యేసు రాకడలో ఆయనను ఎదుర్కొనగలిగే సంఘముగా నీ బిడ్డలందరినీ సిద్ధపరచమని సమర్పించుకుంటూ, మేం ప్రకటించిన వాక్యం, నీ బిడ్డలు నేర్చుకున్న వాక్యం, ఇది ప్రభువా వ్యర్థమైపోకుండా అయా వారి ఆత్మీయ అంతరంగ పురుషుడి ఎదుగుదల కొరకును, బలము కొరకును, సత్యమందు స్థిరపరచబడి ప్రేమయందు వేరుపరచబడబాటుకును, నీ బిడ్డలు క్రీస్తు స్వారూప్యంలో ఎదుగుటకును ఈ సత్యములు వారి బ్రతుకులను ప్రభావితం చేయవలనని ప్రతిష్ఠిస్తూ సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.